ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శుష్క వేదాంతదంతీశ బృందసంతాపకేసరి శ్రీమన్మలయాళ మునీంద్రో గురోర్విజయతేతరాం శ్రీ విమలానంద మునీంద్రో గురోర్విజయతేతరాం శ్రీ విద్యానంద మునీంద్రో గురోర్విజయతేతరాం శ్రీ పరిపూర్ణానంద మునీంద్రో గురోర్విజయతేతరాం. వెంకటాద్రి సమోస్తలే బ్రహ్మాండే నాస్తి కించన వెంకటాద్రి సమో దేవో న భూతో న భవిష్యతి. క్షేత్రాది దేవుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దివ్యపాద పద్మములకు నమస్కరించి పూజ్యపాదులు మద్గురుదేవులు వ్యాసాశ్రమ పీఠాధిపతులు అయినటువంటి శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ వారి దివ్య ఆశీస్సులతో శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహంతో మన బడవాన్లపల్లి గ్రామ పెద్దల యొక్క ఆశీర్వాదంతో మనము ఈ శ్రీరామ ఆంజనేయ స్వామి భక్త మండలి తరపున ఈ చక్కటి సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మొదలు శుక్రవారం వరకు కూడా కార్యక్రమాలు యథావిధిగా సాయంత్రకాలంలో రాత్రి యందు 8 గంటల నుండి 10 గంటల వరకు 1 గంట పాటు భజన, 1 గంట 1.5 గంట పాటు ప్రవచనము ఉంటుంది. 4వ రోజు గోపూజ, ఉపన్యాసాలు, తర్వాత అన్నదానము, భక్తుల యొక్క దాతృత్వంతో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యథావిధిగా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకొని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కృపను అందరూ పొంది గురువుల యొక్క అనుగ్రహంతో జ్ఞానాన్ని సంపాదించుకొని బ్రతికి ఉండగానే జీవన్ముక్తులై బ్రహ్మానుభవానందముతో ఆనందింతురుగాక అని మీకు తెలియజేస్తూ భాగవతంలో 7వ స్కంధాన్ని ప్రహ్లాద చరిత్రను మనం చెప్పుకోబోతున్నాం. ఇది ఈ భాగవతము అనేది భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, తా అంటే తత్వము, ము అంటే ముక్తి అని ఇన్ని ప్రయోజనాలు చేకూరుతాయి మనం భాగవతాన్ని వింటే. వింటే అంటే విన్నంత మాత్రానే కుదరవు. విన్నదాన్ని ఏం చేయాలా? శ్రవణం చేసిన విషయాన్ని మననం చేయాలి. ఇంటికి పోయిన తర్వాత మననం చేసిన విషయాన్ని నిధిధ్యాస చేయాలంటే తనలో అట్లా నిలుపుకోవాలి. బ్యాంకులో డబ్బు జవిలోకి వస్తే జవిలోనే ఉన్నట్లు బయటున్న జ్ఞానం గురువుల ద్వారా తీసుకొని తన ప్యాకెట్లో పెట్టుకోవాలి. తన హృదయంలో నిలుపుకున్నటువంటి ఏ సాధకుడు, ఏ శిష్యుడు, ఏ ముక్తాత్ముడు, ఏ పరిపూర్ణుడు ఆ అవకాశాన్ని ఆనందాన్ని పొందుతున్నాడో ఈ జన్మలోనే వాళ్ళు ముక్తిని పొందుతారు అని భాగవతం మనకు చక్కగా చెప్తూ ఉంది. మా గురుదేవులు పరిపూర్ణానంద స్వాముల వారు కూడా యథావిధిగా భాగవతాన్ని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. వారు మనకి భాగవత రత్నాన్ని బిరుదిచ్చారు. ఒక పద్యానికి నేను 1.5 గంట సేపు అర్థం చెప్తే భాగవత రత్నాన్ని బిరుదు వేసుకుని అయినా నీ పేరు పక్కన అన్నాడు. అయినా మనం నిగర్వంగా అంత ప్రజ్ఞావంతులం కాదు కాబట్టి మనకున్న శక్తితో యథావిధిగా చెప్తూ ఉన్నాం. వారి దివ్యాశీస్సులు ఉంటే చాలు వాటికైనా మనం ప్రయోజనంగా
ప్రయోజనాన్ని పొందవచ్చు అని మీకు అందరికీ తెలియజేస్తూ, మనం సంస్కృత భాగవతాన్ని వేదవ్యాస మునీంద్రులు ద్వాపర యుగము నుంచి కలియుగ సంధికాలంలో జన్మించి రాబోయేటువంటి జనం, రాబోయేటువంటి తరం చాలా అభాగ్యులుగా ఉంటారు. అలాంటి వాళ్ళను ఉద్దేశించి మనం ఏదైనా చేస్తే బాగుంటుంది, తెలియని వాళ్ళు, మన అల్పాయుష్కులు, దీర్ఘరోగులు, మరి మందప్రజ్ఞులు, ఏ విధమైనటువంటి ఆచార వ్యవహారాలు, నైష్టికమైనటువంటి విలువలు తెలియని వారు రాగద్వేషాదులతో మునిగిపోయి ఎప్పుడు దుఃఖమయంగా ఉంటారు. ఈ కలియుగంలో రాబోయే సంతతికి నేనేమైనా ప్రయోజనాన్ని చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ఈ భాగవత పురాణాన్ని ఆయన సంస్కృతంలో రాశారు. 17 పురాణాలు రాస్తే కూడా సంతోషపడకుండా ఈ చిట్ట చివరి పురాణంగా భాగవతాన్ని రాసి సంతృప్తిని పొందినాడంట వ్యాసదేవుడు. వ్యాసుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు, సాక్షాత్తుగా భగవంతుడే నారాయణుడే వ్యాసుడై పుట్టాడు పరాశర మునీంద్రుని గర్భంలో. కాబట్టి అలాంటి పుణ్యాత్ముడు మన కోసం చేసిండే పనిని మనమును నెమరు వేసుకుంటే కూడా మనకు పుణ్యం వస్తుంది అని భాగవతంతో. భాగవతము అంత ఈజీ అయిన గ్రంథం కాదు, అది సంస్కృతం అందరికీ అర్థం కాదు. అందువల్ల ఏం చేశాడు, మన అదృష్టం అని మన ఆంధ్రదేశంలో పుట్టినటువంటి బంబెర పోతరాజు అనేటువంటి మహాభక్తుడు, భక్త పోతన అంటారు ఆయన. ఆయన తెలుగులోకి అనువదించాడు. 12 స్కంధాలుగా రాశాడు. దాంట్లో ఒక్కోదానికి ఒక్కో స్కంధము అని పెట్టారు ఒక భాగానికి. ఇట్లా 7వ భాగంలో ఒక కథ, ఒక మంచి కథ మనకి ఈ 4 రోజుల పాటు ఉండే సత్సంగంలో ఉపయోగపడుతున్న ఉద్దేశ్యంతో మనం ఎన్నిక చేసుకోవడం జరిగింది. అందులో ఆణిముత్యము లాంటిది భాగవతానికి అంతటికి హృదయం ఎట్లా ఉంటుందో, 10వ స్కంధం హృదయం అయితే ప్రహ్లాద చరిత్ర అద్భుతమైనటువంటి ఒక భక్తుడే భగవంతుడిగా కనిపిస్తాడు మనకి. ఒక శిష్యుడే గురువై కనిపిస్తాడు. ఒక శిష్యుడు గురువు కావాలంటే ఎంత కష్టం, అంటే ఈజీ అవుతుందా చెప్పండి? ఒక శిష్యుడు గురువు కావాలంటే వాడు ఎన్నేళ్ళు సేవ చేస్తే గురువు అవుతాడు. ఇప్పుడు మీ ముందర మేము ఇక్కడ కూర్చున్నామంటే ఏదో మా గురువులకి ఎంతమంది సాధువుల పాదాలు పట్టుకున్నామో, ఎన్ని సత్సంగాలు చేశామో, ఎంత త్యాగం చేశామో అది మాకు తెలుసు, బయట వాళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు. ఆ బలమే ఇప్పుడు మీ ముందర మమ్మల్ని కూర్చొని పెట్టి పూజను ఈయనగా చేసిందని చెప్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, బాగా శ్రవణం చేయండి అని తెలియజేస్తూ ప్రహ్లాద చరిత్ర 7వ స్కంధాన్ని, ఈ ప్రహ్లాద చరిత్రలో మనం చెప్పబోతున్నాం. ప్రస్తుతంగా భగవంతుని స్మరణ అనేది క్షేత్రాది దేవుణ్ణి మనం కలుసుకోవాలి కాబట్టి అందరూ పలకండి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామచంద్రుల వారిని తెలుసుకొని మన క్షేత్రాది దేవుడు, మన బడవాన్లపల్లి రక్షకుడు అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దివ్యపాద పద్మములకు నమస్కరించుకొని పవిత్రమైన ఈ అమృత సమయంలో మనం ప్రహ్లాదుని తలుసుకుంటూ, ప్రహ్లాదునికి నిజదైవమైనటువంటి నరసింహస్వామి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడికి నమస్కరించుకొని, మన ముందరనే ఉన్నాడు గన, మరి మా ఊపిరిలో ఉండేది ఆయనే, ఆయన అనుగ్రహంతోనే అన్నీ చేస్తూ ఉంటాం. ఏది చేసినా, గీత చెప్పినా, భాగవతం చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, ఏది చెప్పినా, ఎక్కడ పోయినా దిగ్విజయమే. మనం ఈ కుగ్రామంలో పుట్టినా ఎంతో గొప్ప గొప్ప జిల్లాలకు పోయినాం, ఎన్నో విజయాలు సాధించుకొని రావడానికి మా గురువు గారి కృపను, ఈ శ్రీకృష్ణ పరమాత్మని కృప. కాబట్టి ఈ రెండు మనల్ని నడిపిస్తూ ఉన్నాయి, 2 శ్వాసలుగా, ఒకటి ఎడమ ముక్కు, ఒకటి 2 కుడి ముక్కు అని. ఒకవైపు గురువు, ఒకవైపు గురుదేవుడు, ఈ విధంగా నడుస్తాయి. కాబట్టి ప్రహ్లాదుని గుణగణాలను సుఖమహర్షి పరీక్ష మహారాజుకు చెప్తూ ఉన్నాడు. ఇదే కథను నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్తూ ఉన్నాడు. ఆ చెప్పే కథల్లోనే మనము ఈ సాహిత్యాన్ని మనకు అందించినందున భక్తపోతన కృపతో మనం వినే అదృష్టం మనకు వచ్చింది. ఈ గ్రంథం లేకపోతే నేను చదువుకోలేము, మీలాంటి వాళ్ళకి చెప్పను లేదు.
కాబట్టి వాళ్ళెంత ప్రజ్ఞావంతులో చూడండి. ఆయన బడికే పోలేదంట. ఈ గ్రంథం రాసిన మహానుభావుడు బడికి పోలేదు. సేద్యం చేసుకుంటూ ఇంటి తాను నేర్చుకొని ఇంత పాండిత్యాన్ని రాశాడు. మనం కాలేజీలకు పోయి కార్పొరేషన్లో చదివి ఓ పద్యం చదువుబట్టి చదవలేదు, ఒక అర్థం చెప్పమంటే చెప్పలేదు. కాబట్టి ఎంత ప్రజ్ఞావంతుడో చూడండి ఆ మహానుభావుడు. ప్రహ్లాదుడు సామాన్యమైన వాడు కాదు. ఆయన హిరణ్యకశిపుని యొక్క కుమారులలో 4 కుమారులు పుట్టింటే వాళ్ళల్లో ఈయన 3వ వాడు. ఈ ప్రహ్లాదుడు చాలా సుగుణవంతుడు. బాల్యంలోనే చాలా గొప్పగా ఉన్నాడు, గొప్ప సుగుణాలను కలిగి ఉన్నాడు. తన యందు అఖిల భూతములందు నుకభంగి సమహిసత్వం గుణబరగువాడు. పెద్దల బొడగన్న మృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. కన్నుదోయికి అన్యకాంతలడ్డం పైన మాతృభావన చేసి మరలువాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగావ చింతించువాడు. సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు. దైవతములంచు గురువుల దలచువాడు. లీలలందును బొంకులు లేనివాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా. అధిపా అంటే ఓ పరీక్షిన్ మహారాజా అని శుకులవారు పరీక్షిన్ మహారాజు చెప్తూ ఉన్నాడు. రాజసూయ యాగ సమయంలో ధర్మరాజు అడిగితే నారద మునీంద్రుడు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు కథలో కథగా. మనం ఒక చోట కథ జరిగితే ఏదన్నా కానీ దాన్ని ఇంకో చోట చెప్పుకుంటాం, వాళ్ళు చెప్పిన వాళ్ళు మళ్ళీ ఇంకోటి చెప్తూ ఉంటారు. ఆ విధంగా కథలో కథగా చెప్తూ ఉన్నాడు నారదుడు. ప్రహ్లాదుడు ఆ హిరణ్యకశిపుని కుమారులలోనే ఉత్తమోత్తమైనటువంటి మహాభక్తుడు. సమస్త ప్రాణులకు కూడా తనలాగా భావించేటువంటి సుగుణవంతుడు. అదే కాక పెద్దలు ఎవరైనా ఎదురైతే వయోవృద్ధులు కానీ జ్ఞానవృద్ధులు కానీ, వయోవృద్ధులు అంటే వయసులో పెద్దోళ్ళు, జ్ఞానవృద్ధులు అంటే చిన్నవారైనా గొప్ప జ్ఞానాన్ని సంపాదించిన వారు. వీళ్ళిద్దరు ఎవరైనా ఎదురుపడితే వాళ్ళను గౌరవంతో సాష్టాంగ నమస్కారం చేసి గౌరవించేవాడంట. చూడండి, ఈ సుగుణాలన్నీ మనలో ఉండాలా అని చెప్తుంది భాగవతం. ప్రహ్లాదంలో ఉన్నట్లు మనలో ఉంటే ప్రహ్లాదునికి భగవంతుడు దర్శనమిచ్చినట్లు మనకు కూడా దర్శనమిస్తాడు. కాబట్టి అదేవిధంగానే ఇతర స్త్రీమూర్తులు సాక్షాత్ ప్రత్యక్ష దేవతలు కదా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పని మన ధర్మశాస్త్రాలన్నీ ఉపనిషత్తులన్నీ బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి తల్లులు ఎదురైతే ఎవరైనా కానీ స్త్రీలు ఏమి మా అమ్మేను, వయసులో చిన్నదైతే మా చెల్లెలేను, పెద్దదైతే మా అక్కేను, ఇంకా పెద్దవారైతే మా తల్లేను అని చెప్పని భావన చేసేటువంటి భావదృష్టే బ్రహ్మదృష్టిని. అటువంటి సుగుణ దృష్టి ఉన్నట, స్వచ్ఛమైన దృష్టి, ఏ కలుషితము లేని దృష్టి ఉంది ప్రహ్లాదునికి. ఇంకా తరువాత దీనులు అంటే తెలిసిన ఆకల్లో ఉండేవాళ్ళు, కష్టాల్లో ఉండేవాళ్ళు, బాధల్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి వాళ్ళకంటే ముందే బాధపడి తన దగ్గర ఏమున్నా కూడా వాళ్ళకి ఇచ్చి ఆదుకునేటువంటి ఆర్తత్రాణ పరాయణుడంట ప్రహ్లాదుడు. కాబట్టి స్నేహితుల కోసం ఎవరైనా స్నేహితులు వస్తే వీళ్ళు సాక్షాత్తు మా అమ్మ కడుపులో పుట్టిండే వాళ్ళే, నా సోదరులే అనేటువంటి భావం ఉందంట. దాయాదులుగా ద్వేషం లేకుండా ఏకగర్భ సంజాతులు, ఒకే తల్లి కడుపులో పుట్టిన కొడుకులు ఎంత ప్రేమగా ఉంటారో అట్లా బయట వాళ్ళు కూడా నా అన్నదమ్ములే అనేటువంటి భావం ప్రహ్లాదుల్లో ఉంది. స్నేహితులందరినీ కూడా సోదర భావంతో చూస్తూ ఉన్నాడు. గురువులు ఎదురైతే గురువులకి దేవునికి తేడా చూడకూడదంట మనిషి. గురువు తక్కువవాడు, దేవుడు ఎక్కువవాడు అనే భావం ఉండకూడదంట. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. గురువులో దేవుణ్ణి, దేవునిలో గురువును చూసే ఏకత్వాన్ని దర్శించేవాడు ఉత్తమ శిష్యుడు. గురువులో దేవుని చూడాలి, దేవునిలో గురువుని చూడాలి. అప్పుడు గురువు దేవుడు ఇద్దరు ఒకటే అవుతారు. కాబట్టి ఆ ఏకదృష్టిని సంపాదించుకున్నాడు ప్రహ్లాదుడు. ఇంత బాగా ఉన్నాడు.
ఉండేటువంటి వాడు, ఇంత మర్యాద తెలిసిన మహోత్తముడు ఆ ప్రహ్లాదు. ఈ విధంగా ఉండగా ఆయన చిన్ననాడే ఎంతో ఇంద్రియ జయం కలిగిన ఉన్నాడు. ఇంద్రియ జయాన్ని కలిగి ఉన్నాడు. ఇంద్రియాలు ఎవరినైనా మభ్యపెడతాయి, మోసం చేస్తాయి. బాల్యంలోనూ, యవనంలోనూ, వృద్ధాప్యంలో కూడా ఇంద్రియాలు విడిచిపెట్టవు. ముసలివాన్ని కూడా మోహం ఉంటుందంట. కాబట్టి ఈ మోహాన్ని ఇవన్నీ బాల్యంలోనే జయించాడు. చిన్న వయసులోనే ఏమీ లేవు. ఈ పద్యంలో చెప్తున్నాడు అమృతం లాంటి పద్యాన్ని మనకు పోతన గారు. ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ స్తంభ సంగతుడుగాడు, వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టువడడు, భవ్య వయోబల ప్రాభవోపేతుడై కామరోషాదుల గ్రంథు కొనడు, కామిని ప్రముఖ భోగములెన్ని కల్గిన వ్యసన సంసక్తి నా వంకబోడు, విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛయిడడు, ధరణి నాత దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడగుచు. ఎంత మంచి పద్యము! ఈ ఒక 10 నిమిషాలు 1.5 గంట చెప్పచ్చు, కానీ మనం కథ నడిపిస్తామనే ఉద్దేశంతో కొద్దిగా సరళంగా వెళ్ళిపోదాం. కాబట్టి ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడు. ఈయన రూపురేఖల విషయంలో, ఈయనకుండే విద్య విషయంలో, ఈయనకుండే సంపదలలో, అన్ని విషయాలలో కూడా అధికుడై ఉన్నా కూడా ఏ కొంచెము కూడా గర్వం లేకుండా ఉండేటువంటి వాడు. నాకు ఇంత ఆస్తుందే, నేను ఇంత రాజకుమారుణ్ణి, నేను క్షత్రియుణ్ణే, మరి ఇంత బలాబలగం నా చుట్టూ ఉందే అనేటువంటి గర్వం ఏ కోశానా కనపడదంట ఆయన. చూడండి, మనకేందో ఏం చెప్తుందంటే శాస్త్రము, వాసుకి 10,000 రెట్ల విషం ఉంటుందంట. వాసుకి అనే పాముకు, తేలుకు దాంట్లో 1000వ వంతు ఉంటుందంట. కానీ తేలు ఎచ్చెత్తుకొని వస్తే వాసుకి తలంచుకొని పోతా ఉంటుందంట. అర్థమైందా? వాసుకి అనే పాము అంత విషవంతమైనా కూడా దానికి గర్వం లేదు. దీంట్లో ఈ కొంచెం ఉంటే ఇదేం చేస్తుంది, ఇట్లా పోతుందట. నాకంత మించిన వాళ్ళు లేడు. కాబట్టి దీన్ని వాసుకిని చూసి మనము నిగౌరవులమై ఆ విధంగా ప్రహ్లాదుని రాగా నడుచుకోవాలా. ఇంకా భోగభాగ్యాలు అనేకం ఉన్నాయి, ఉన్నా కూడా వాటి యందు భోగాసక్త బుద్ధి లేదు, వైరాగ్యం ఉంది. ఇవి ఎప్పుడైనా నశించిపోయేటివేను. చక్కని వయసు ఉంది, వయసుకు తగ్గ బలం ఉంది, మరి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా కామం అంటే ఏమో, క్రోధం అంటే ఏమో, లోభం అంటే ఏమో, మోహం అంటే ఏమో, మతం అంటేనేమో, మత్సరం అంటేనేమో తెలియకుండా నివసిస్తున్నాడు. చిన్నపిల్లవాడే అయినా కోరికలు ఉంటాయి. ఒకవేళ స్త్రీ పురుష విషయం కాకుండా అన్ని విషయాలపైన మమకారం ఉంటుంది. బిస్కెట్ల పైనో, తిండి పైనో, తీర్థం పైనో, ఆటల పైనో ఉంటుంది. అవేవి లేవు. కామం అంటే కేవలం ఈ విషయమే అని కాదు. కాబట్టి కోరికలు ఆ విధంగా అరిషడ్ వర్గాన్ని జయించాడు. ఇంకా స్త్రీలలో ఎంత శృంగారమైన స్త్రీ కనపడినా కూడా తన మనస్సులో వికారం లేదు. తన మనస్సులో ఏ వికారము లేదు, నిర్వికారం. ఎట్లా రాయి ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నటువంటి మనసు చేసుకున్నటువంటి వాడు ఈ లోకములో గొప్ప గొప్ప ఐశ్వర్యాలను చూచినప్పటికీ, వాటిని గురించి విన్నప్పటికీ వాటిని ఎప్పుడూ కోరుకునేవాడు కాదు. తనకంటే అధికమైన సంపద ఇతరులకున్నా, తనకంటే గొప్ప తనం ఇతరుల్లో ఉన్నా అది నాకు కావాలి అని కోరుకోకుండా నిస్పృహతో, వైరాగ్యముతో తనకున్నదే చాలు, తన జీవితము తన మటుకు తాను శాంతియుతంగా జీవించాలా అనేటువంటి ఒక మంచి సదాచార పరాయణుడు ప్రహ్లాదుడు. కాబట్టి ఆ రాక్షసరాజు కొడుకైన ప్రహ్లాదునికి నిత్యము శ్రీ విష్ణువుని గూర్చే చింత. ఎవరి గురించి చింత? మనకందరికీ ఏమిటి గురించి చింత? లేస్తానట్లే తిండి చింత, లేదంటే సేద్యం చింత, అది లేదంటే ఏదో కోరికల చింత. ఇంకా పేరు చెప్తే దండివాడ చింతలు వద్దు, అందులో పోతే మీకు బాధపడే వాళ్ళు ఉంటారు. ఈ చింతల గురించి మనకొద్దు. ఆ చింతలు, ఇన్ని చింతలు ఉండినా ఇవన్నీ పక్కన పెట్టి చింతాలన్నీయు విడచి శ్రీ గురుని వేళ చింత చేయవే నీవో మనసా,
చింత చేసినాయపుడే సిద్ధినుచు పరమ పదవి శీఘ్రమున తెలియవే మనసా. ఈ విషయం ప్రహ్లాదునికి తెలుసు. అందువలన ఇతర చింతలు అన్య చింతలను వదిలి శ్రీ విష్ణు చింతను పట్టుకున్నాడంట. ఏ చింత అయితే మనకు మేలు చేస్తుందో ఆ చింతను చింత చేయాల్సిందే. ఏ చింత మనలను బాధ పెడుతుందో దాన్ని బయటికి తొయ్యాల్సిందే. కాబట్టి జ్ఞానులైన వాళ్ళు ఏం చేయాలా? ఈ పని చేస్తే నాకు బాధ వస్తే నేను చేయరాదు, ఇది వస్తే సంతోషము గౌరవము మర్యాద వస్తే ఈ చింత నేను చేయొచ్చు అని నిశ్చింతగా ఉండి భగవంతుని స్మరిస్తూ ఉన్నాడు ప్రహ్లాదుడు. మరి ఎప్పుడూ ఆయన చూస్తూ ఆయన కథలే వింటూ ఆయన మాటలే వింటూ ఆయన యందే ఆసక్తి కలిగి ఇతరమైన చింతలన్నింటినీ వదలి ఆలోచనలు వదలి అన్ని చింతలను వదలి ఏకాత్మ బుద్ధితో పరమాత్మని చింతిస్తూ ఉన్నాడు ప్రహ్లాదుడు. ఇట్లా ఆ మహానుభావుల్లో వచ్చినటువంటి సుగుణాలు ఇన్ని అని చెప్పడానికి వీలు కాదు. ప్రహ్లాద మనము భగవద్గీతలో అమానిత్వాది గుణాలు అని ఉన్నాయి. దాంట్లో 21 గుణాలు చెప్తాడు భగవంతుడు. అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతిరాజ్యవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ అని శ్లోకాలు వరుసగా చాలా సుగుణాలని చెప్తాడు. ఈ సుగుణాలన్నీ ఆయనలో ఉన్నాయంట. విష్ణువులో ఇవి సహజంగా ఉంటాయంట. శ్రీ మహావిష్ణువులో వెంకటేశ్వర స్వామిలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ మహావిష్ణు అంశమైనటువంటి వెంకటేశ్వర స్వామిలో సహజ గుణాలంటే ఇవన్నీ ఇవి చెప్పుకునే గుణాలన్నీ అట్లా సహజంగా ఉండే గుణాలు ఒక భక్తుడైన ఒక శిష్యునిలో ప్రహ్లాదుల్లో కనిపిస్తూ ఉన్నాయంట. ఆయన్ను వదిలి బయటికి పోవంట. ప్రహ్లాద, విష్ణువు తర్వాత నువ్వే మాకు ఇష్టము అంటాయంట ఆ సుగుణాలన్నీ. విష్ణువు తర్వాత నువ్వేనయ్యా మాకు ఇష్టమైన నువ్వు, ఇంక ఏరే వాళ్ళకి పోవాలంటే ఆ క్షేత్రాలు సరిగ్గా లేవు, ఆ హృదయాలు సరిగ్గా లేవు, మేము అక్కడికి పోం, నీలేకే వస్తామని కూర్చొని ఉన్నాయంట. ఇట్లా సుగుణాలన్నీ ఉంటే ఈ చిన్న పిల్లవాడు కలియుగంలో ఉంటే ఇక్కడ ఉండే పిల్లవాడిని గురించి ఆ దేవలోకములు అనుకుంటున్నారంట ప్రహ్లాదుని గురించి. చూడండి, మనం ఏడుంటే మన గురించి ఎవరైనా అనుకుంటా ఉంటే ఆ జన్మ సార్థకం. మన గొప్పతనాన్ని గురించి, మన చెడు గురించి అనుకునే వాళ్ళు కొల్లకున్నారు. అది కాదు, మనల్ని గురించి మన గొప్పతనం గురించి అనుకునే వాళ్ళు బయట ఉండారు అంటే నీ జన్మ సార్థకం. ఎవరు అనుకునే వాళ్ళు లేరు అంటే నీ జన్మ నిరర్థకం, పుట్టి కూడా. కాబట్టి అంటున్నారు, అయ్యా నారదుడు అంటున్నాడు, ధర్మరాజా, ఆ పసిపిల్లవాడు అంత చిన్నవాడు కదా, 5 ఏళ్ల పిల్లవాడు కదా, ఆయన గురించి పగవారైన సురేంద్రులను సభలలో ప్రహ్లాద సంకాసులను సుగుణోపేతులనెందు మేమెరుగమంచును వృత్తబంధంబులను పొగడంజొత్తురు సత్కవీంద్రుల క్రియ భూనాథ మీ బోటి సద్భగవద్భక్తులు దైత్యరాజతనయో పాటించి కీర్తింపరే. పగవారైన సురేంద్రులు, సురేంద్రులు అంటే ఇంద్రాది దేవతలు, వాళ్ళను సురులు అంటాం. దేవలోకంలో ఉండేవాళ్ళు, వాళ్ళకి శత్రువులు అసురులు అంటే రాక్షసులు. ఈ రాక్షసులైనటువంటి ఈ రాక్షస వంశంలో పుట్టినటువంటి ఈ ప్రహ్లాదుని గురించి వాళ్ళ శత్రువులైనటువంటి దేవతలో దేవలోకంలో చర్చ జరుగుతుందట. అబ్బా, అట్లాంటివన్నీ మేము ఎక్కడా చూడలేదు. అంత సుగుణవంతుడు, అంత భక్తుడు, అంత జ్ఞాని, అంత వినయశీలి, అటువంటి మహాత్ముని మేము ఎక్కడా చూడలేదయ్యా. భక్తుడంటే ఆయన ప్రహ్లాదుడు, విష్ణు భక్తుడంటేను అని దేవలోకంలో చర్చ చేసుకుంటూ ఉన్నారయ్యా. ధర్మరాజా, మీలాంటి వాళ్ళు అనుకునేది ఒక లెక్క. ఎంత బాగా చెప్తున్నారో చూడు. మీలాంటి వాళ్ళు అంత పసిపిల్లని గురించి అనుకునేది ఒక లెక్కేమయ్యా. అంతటి గుణవంతుడు ప్రహ్లాదుడు. కాబట్టి ఆయన గుణాలు వర్ణిస్తామనుకుంటే ఆదిశేషునికి ఎక్కువ తలలున్నాయి. అన్ని తలలున్నా ఆ తలలతో వర్ణించడానికి శక్యం కాదంట. అన్ని సుగుణాలు ఉన్నాయి ప్రహ్లాదులో. తర్వాత దేవతల గురువైన బృహస్పతి ఉన్నాడు. ఈ గురువు ఉన్నాడే బృహస్పతి, నవగ్రహాలలో ఒక గ్రహమైన, దేవతలకు గురువు, రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు. ఈ బృహస్పతి గురుగ్రహం అనుగ్రహం ఉంటేనే ఇట్లాంటి కార్యాలు జరుగుతాయి. ఆయన గురువే కదా. కాబట్టి ఆ గురువుకు కూడా ఒకసారి మనము నమస్కారం చేసుకోవాలి. ఆయన అనుగ్రహం ఉండాలి. ఆయనకి చేసుకుంటే మిగతా వాళ్ళ కోపం వస్తే ఏం చేస్తావు? కాబట్టి
ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చే రాహువే కేతవే నమః అని నవగ్రహాలన్నింటినీ తలుసుకొని అందులో అధిష్టానమైనటువంటి గ్రహం దేవుడు, ఆయన గురువులాంటి గురుదేవుడు బృహస్పతి, బుద్ధికి అధిష్టాన దేవుడు. మన బుద్ధికి అధిష్టాన దేవుడు ఆయన బృహస్పతి. మన కన్నులకి సూర్యుడు అధిష్టాన దేవుడు, మన చెవులకు దిక్కుల అధిష్టాన దేవుడు, మన ముక్కుకు అశ్విని దేవతల అధిష్టాన దేవతలు, మన నాలుకకు వరుణ దేవుడు అధిష్టాన దేవుడు. ఈ రహస్యాలు తెలుసుకోవాలంటే గురువుల దగ్గర ఉంటేనే, లేకపోతే తెలియదు. మామూలు భక్తి ఉంటుంది, తప్పులేదు, కానీ లోతుగా తెలియదు. ఈ శరీరంలోనే దేవుడు ఉన్నాడనే రహస్యం గురువు దగ్గర వస్తేనే తెలుసుకోగలగా వీలైతుంది. లేకపోతే బయట ఎన్నాళ్ళు చేసినా నువ్వు తెలుసుకోలేవు. ఎంత మల్ల యుద్ధం చేసి నేర్చిన వాడైనా గురువు దగ్గర విద్య నేర్చుకోలేదు అనుకో, ఏడవతాను పొరపాటు పడతాడు. ఎవరితోనో ఓటమి తప్పదు. కాబట్టి విజయం కావాలంటే గురువు అనుగ్రహము మనకు ఉండాలి. కాబట్టి ఆ గురువు అయిన బృహస్పతి కూడా ఆ ప్రహ్లాదుని గురించి చెప్పాలంటే నాతో కాదప్ప, అంత మహానుభావుడు అని ఆయన కూడా చెప్పలేడంట. భారతీదేవి భర్త ఉన్నాడే, మనం సంకల్పాలు చెప్పుకునేటప్పుడు కేశవనామాలకు ముందుగానే ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః. ఎవరిల్లు? సరస్వతి బ్రహ్మదేవి. అర్థమైందా? వాణి అంటే సరస్వతి, ఆమె భర్త హిరణ్యగర్భుడైనటువంటి బ్రహ్మదేవుడు. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు కూడా ఈ సృష్టికి అధిష్టాన దేవుడు కూడా, ఆయన కూడా ఈ ప్రహ్లాదుని గురించి చెప్పాలంటే నాతో కాదు, అంత గొప్ప పుణ్యాత్ముడు ఆ ప్రహ్లాదుడు అని చెప్తున్నాడు. ఇట్లుంది ఆయన కీర్తి. బతికితే అట్లా బతకల్లా, మనం అంత గొప్పతనాన్ని సంపాదించుకోవాలా అని చెప్తూ, ఇట్లు సద్గుణగరిష్ఠుండైన ప్రహ్లాదుండు భగవంతుండైన వాసుదేవుని యందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యానరతుండై. ఈ విధంగా సుగుణవంతుడై ప్రహ్లాదుడు సంతతము ఆ భగవంతుడైనటువంటి శ్రీహరిని అనుదినము ఆరాధిస్తూ ఉంటూ ఉన్నాడు. అతడి ఆనందమంతా ఆ స్వామిని ధ్యానించటమే, ఇక వేరే పని లేదు. ఆయన చూడటమే, ఆయన ధ్యానించటమే, ఆయన నామాలను ఉచ్చరించటమే, ఆయనైపోవటమే. మనిషి జీవిత లక్ష్యం కూడా అదే, ఆయనైపోవటమే. అది కాకుండా అన్యం చింతించినామంటే అదే అయిపోతాం. ఏ విషయాన్ని చింతిస్తే ఆ విషయంగా అయిపోతాం. కాబట్టి ఒక అతను ఎద్దును పట్టుకొని వస్తాడు కొనుక్కొని, పామరుడు. పాపం ఒక పామరుడు ఒక ఎద్దును పట్టుకొని వస్తున్నాడు కొనుక్కొని సంతలో. ఆ ఎద్దు బాగుండేది చూసి దొంగలు కొట్టేయాలనుకున్నారు. వీడిని ఎట్లా నమ్మించాలా అని ముగ్గురు ప్లాన్ చేసుకొని, బడవలపల్లి అట్లా చోట ఒకడు, పాములపల్లి అట్లా చోట ఒకడు, మీసాలపల్లి తాను ఒకడు ఉన్నాడు రోడ్లో. ఒకరు ప్లాన్ చేసుకొని ముగ్గురు కలిసి వీటికి పట్టుకొచ్చినాడు. పట్టుకొస్తానట్లే, ఏంపా ఏంది ఇది అన్నాడు. ఏంపా ఏమంటే, అయ్యా ఎద్దును పట్టుకొని వస్తున్నాను అప్ప ఇప్పుడేను అని అంటే, అయ్యా పులిని పట్టుకోండావయ్యా బుద్ధి లేనోడా, నీకేం పులి అయ్యా ఇది, ఏం నీకు తెలిసినా లేదా అన్నాడు. లేదయ్యా ఇది ఎద్దు నేను కొనుక్కొని వస్తాంటే లెక్కిచ్చి. అయ్యా పులి అయ్యా స్వామి అని చెప్పినంటే డౌట్ వచ్చింది. ఏం తప్పు ఇట్లా అన్నాడు, ఇది పులియా, ఏందిలే ఎంతో లేదులే తక్కువ చెప్తాడు పో అని చెప్పి పట్టుకొని వెళ్ళిపోయినాడు. పాముపల్లి అయిపోయినాడు. అబ్బో పులి అని పరిగెత్తి పెట్టినవాడు దీన్ని చూసి. ఇదేమన్నా పులి అని ఏమన్నా రెండో వాడు కూడా అంటున్నాడే, డౌట్ వచ్చా. ఫస్ట్ వాడు అన్నాడు, రెండోడు కూడా పులి అంటున్నాడు. అంటే నేనేమన్నా పులిని కొనుక్కున్నాను పొరపాటు పైగా. ఆడు చూసిన పరిగెత్తి పెట్టినాడు. వాడు పరిగెత్తున్నట్లు డౌట్ వచ్చింది. వీడు ఉరుక్కుంటా పెరుక్కొని పోతాడు పగ్గాన్ని. పులేనేమో ఇది పులేనేమో అని మీసాల ఫలితాయి వేయ తలికే ఏం చేసినాడు, అమ్మా పులి వదిలిపెట్టే చంపేస్తుంది అన్నాడు. అంటానికి ఈ పగ్గ విడిచిపెట్టి ఉరకబెట్టినట్టు వీడు. కాబట్టి పదుగురాడు మాట పాటి అయి ధరజల్లు. 10 మంది చెప్పేటప్పటికి ఏమైపోయింది, అది నలుగురు ముగ్గురు నమ్మకం చెప్పేటప్పటికే ఏం పట్టుకోండి ఇది ఎద్దు కాదు, తను చేసిండే పనిని కూడా మర్చిపోయి వాళ్ళ మాటలు నమ్మి మోసపోయినట్లు ఏ దాన్ని మనం భావన చేస్తామో ఆ భావ రూపాన్ని ధరిస్తాము అని మనకు యోగ వాసిష్టంలో శైలజోపాఖ్యానం అని రాతిలో ఒక లోకాన్ని సృష్టించేటువంటి తంగన మహర్షి యొక్క చరిత్ర వస్తుంది. అక్కడ చాలా బాగుంటుంది. అదే లోతు విషయాలు అవన్నీ మీకు అర్థం కావు. ఎప్పుడైనా ఇంకా టైం పడితే మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని మనం ఇట్లా ఈ విధంగా డిస్ప్లే చేయాలనుకుంటే యోగ వాసిష్టం పైన మాట్లాడినప్పుడు మీరు ఇంకా చాలా శ్రద్ధావంతులు అయితే అప్పుడు అర్థమవుతుంది. అంతవరకు కాదు.
కాబట్టి రాతిలో లోకాన్ని సృష్టిస్తాడు, రాతిలోకి తీసుకుపోతాడు ఓ మహారాజు ఆ పిల్లవాడు. అంతటి దివ్యశక్తి ఎట్లొచ్చింది అని అడిగితే ప్రాణాయామంతోనూ యోగాభ్యాసంతోనూ భావనతోనూ వచ్చింది అని చెప్తాడు వాళ్ళ నాన్నకు అతనికి. ఆ విధమైనటువంటి దివ్యశక్తి రావాలంటే చిన్నప్పటి నుంచినే ప్రహ్లాదంలాగా మనము భగవంతుణ్ణి ఆరాధించాలి. ఆ ద్వైతములో ఉండి అద్వైతంలోకి రావాలి. రెండుగా ఉండి ఒకటి కావాలి. గురువుగా శిష్యుడుగా ఉండి గురువు కావాలి, కానీ గురువుగా ఉండి శిష్యుడు కాకూడదు. ఇది ఆరోహం ఉండొచ్చు కానీ అవరోహం ఉండకూడదు. కాబట్టి శిష్యుడు గురువు అవుతాడు ఎక్కడైనా. గురువు శిష్యుడు కానీ ఎక్కడైనా చూసినామంటే గురువు భ్రష్టుడు అయిపోయినాడు అని లెక్క. కాబట్టి అట్లా చిన్నపిల్లవాడే ఆ హరిని చింతిస్తూ ఆయనే లోకమనుకుంటూ ఆయన్నే శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తూ ఏ పని చేసినా శ్రీహరి అని చెప్పని అనుకుంటూ ఆయనే కనిపిస్తూ ఉన్నాడు. ప్రహ్లాదునికి దర్శనం కలుగుతూ ఉంది. అందుకే సుందర చైతన్య స్వాముల వారు ఒక మాట అన్నాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు, నీతోనే నీలో ఉన్నాడు, భక్తి కలిగితే కనిపిస్తాడు, జ్ఞానము కలిగితే కనిపిస్తాడు, భక్తి కలిగితే మాట్లాడుతాడు, జ్ఞానము కలిగితే కనిపిస్తాడు, దయగల హృదయములో ఉంటాడు, దారి చూపుతూ నడిపిస్తాడు. రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం. ఎంత మంచి మాటలు చూడండి. ఎట్లా చెప్తున్నాడు? భక్తి ఉంటే మాట్లాడతాడంట భగవంతుడు. భగవంతుడితో మాట్లాడిన వాళ్ళు రామకృష్ణ పరమహంస అమ్మవారి కాళికాదేవితో మాట్లాడినాడు, చైతన్య ప్రభువు కృష్ణునితో మాట్లాడినాడు. మరి కుచేలుడు సాక్షాత్తుగా కృష్ణుడే సేవ చేసినాడు కుచేలుని. వీళ్ళంతా భక్తితో చేసినారు. జ్ఞానులు ఉన్నారు, జ్ఞానుల్లోకి దర్శనం ఇచ్చిన సుఖమహర్షికి జ్ఞాని ఆయన. ఆయనకి ఎక్కడ తీసి ఎవడు పిలిస్తే ఎవడు రావాల్సిందే, ఆయన భగవంతుడు ఆయనే. కాబట్టి జ్ఞానం కలిగితే కనిపిస్తాడు, భక్తి కలిగితే మాట్లాడతాడు, దయగలిగినటువంటి హృదయంలో ఉంటాడు, దారి చూపుతూ నడిపిస్తాడు, నిన్ను ముందరికి నడిపిస్తాడు భగవంతుడు. కాబట్టి ప్రహ్లాదుడు అటువంటి భావావేశాలతో భక్తితో ఆ చిన్న వయసులోని భగవంతుణ్ణి చూస్తూ శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లయినా చెలికాంధ్రనెవ్వరి చేరమరచు, నసురారి తనమ్రోల నాడిన ఎట్లయిన నసుర బాలురతోడ నాడమరచు, భక్తవత్సలుడు సంభాషించినట్లయిన పరభాషల కుమారు పలుకమరచు, సురవంజుతనలోన జూచినట్లయిన చొక్కి సమస్తంబు చూడమరచు, హరిపదాంబోజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లయిన నతడు నిత్య పరిపూర్ణుడగుచు అన్నియును మరచి, జడత లేకయుండును జడుని భంగి. అయ్యా ధర్మరాజా, ఈ ప్రహ్లాదుని యొక్క భావ పారవస్యాలు, భక్తి పారవస్యాలు ఎట్లున్నాయంటే ఒక్కొక్కసారి శ్రీ మహావిష్ణువు తన దగ్గరికి వచ్చినట్లు అనిపించేది. భగవంతుడు ఏమన్నా ఇక్కడ తిరుగుతా ఉన్నాడా అనిపించేది. అలాంటి సమయాలలో ప్రహ్లాదుడు తన స్నేహితుల దగ్గరకు వెళ్ళటం మర్చిపోయేవాడు. ఆడుకుందామని బయటికి పోతే పోతూ పోతూ ఉండి భగవంతుడు మంచుకొస్తే భగవంతుడు కనిపిస్తున్నట్లు తన దగ్గరికి వచ్చినట్లు అనిపిస్తే నేను దాన్ని ఆడుకుండేది, నేను ఆడేది లేదు అని చెప్పని ఆయన ఇట్లా చూస్తూ అట్టే నిలిచిపోయేవాడంట స్థానువుల. మరోసారి శ్రీహరి తనతో ఆడుతున్నట్లు అనిపించేది, తన దగ్గర భగవంతుడే ఆడుకుంటున్నాడేమో అన్నట్లు భావన చేస్తే అప్పుడు ప్రహ్లాదుడు ఇతర బాలులతో నేను ఆడను పోండి, నేను ఏంతో ఆడుకుంటాను, మీతో ఆడుకోను. ఆడితే భగవంతునితో ఆడుకోవాలి. అదృష్టం ఎవరికి వచ్చింది? ప్రహ్లాదునికి వచ్చింది. మనందరికీ వస్తుంది అది. మనకు కూడా ఒకసారి భజన చేసేటప్పుడు వస్తుంది, కొందరికి కన్నాలతో నీళ్ళు వస్తాయి, కంఠం బొంగురు పోతుంది. భగవంతుడు కొందరికి కనిపిస్తాడు. భక్తిలో భక్తి ఉంటే పలుకుతాడు, జ్ఞానము ఉంటే కనిపిస్తాడు. కాబట్టి భక్తి ఉంటే పలుకుతాడు ఆయన, జ్ఞానం ఉంటే
కనిపిస్తాడు, డైరెక్ట్ చూడొచ్చు. జ్ఞానికి దర్శనీయుడు, భక్తునికి వచనీయుడు, అంటే మాట్లాడేవాడు. కాబట్టి శ్రీహరి తనతో ఆడుతున్నట్లు అనిపిస్తే ప్రహ్లాదుడు అందరితో ఆడుకోకుండా భగవంతునితోనే ఆడుకున్నట్లు భావన చేస్తున్నాడు. ఒక్కోసారి మాధవుడు తనతో మాట్లాడుతున్నట్లు అనిపించేది. ఆ సమయంలో ఎవరైనా పలకరిస్తే వాళ్ళ మాటలకు సమాధానం లేదు. ఆకాశవాణి వినిపిస్తే భగవంతుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకొని లౌకికులైన మానవులు ప్రహ్లాదాన్ని పిలిచినా కూడా అది వినపడడం లేదంట. అంటే ఏమి అవ్యక్తమైన దృష్టిలో ఉంటారు. మనం కూడా ఏమ్మా ఇలా ఎవరైనా మనిషి వేయరా అంటే ఏమో సార్ నేను గమనించలేదు అంటామా లేదా? అంటే అప్పుడు నీ మనసు ఎక్కడుంది? నువ్వు వాడినే ఉండవు కదా, నీ మనసు కూడా ఆడ లేదు అని లెక్క. అప్పుడు ఎక్కడుంది? పరధ్యానంలో ఉంది. అట్లా పరధ్యానంలో భగవంతుడు కనిపిస్తూ ఉంటే ఇతరులు పిలిస్తే మాట్లాడేదానికి సమాధానం ఇచ్చేవాడు కాదు ప్రహ్లాదు. చూడండి ఎంతటి ఔన్నత్యమైన గుణము. ఆ స్థితి రావాల చూడండి, ప్రపంచాన్ని మర్చిపోయే స్థితి. అదేవిధంగానే చక్రధారిని తను చూస్తున్నట్లు అనిపించేది. అప్పుడు తన్మయత్వంతో ప్రహ్లాదుడు సర్వ ప్రపంచాన్ని మరిచిపోయేవాడు. ఆ చక్రాన్ని ధరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వెన్నదొంగ తను చూస్తూ ఉన్నట్లు మనం ఇప్పుడు ఈ ఈ శిలారూపంలో ఉన్న భగవంతుని ఎట్లా చూస్తున్నామో అట్లా భగవంతుని చూసేవాడంట ప్రహ్లాదు. చూసి మురిసిపోయేవాడు. నిత్యము శ్రీహరి పాదపద్మాలను తలుచుకుంటూ ఆయన నామాలనే పలుకుతూ ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోచయాయ నమః అని ఇత్యాది 24 నామాలను, అంటే 21 నామాలను కేశవనామాలు అంటారు. మనం పూజలో దాన్ని చేస్తూ ఉంటాం. ఆ కేశవనామాలను పలుక్కుంటూ ఆయన తన ముందర ఉన్నట్లు, ఆయన మనకు కనపడడు, ఆయన కనిపిస్తాడు. మనకు కనపడేది లేదు. అదృశ్య రూపంలో మన కన్నులకు కనపడని భగవంతుడు భక్తుడైన ప్రహ్లాదునికి కనిపిస్తే ఆ పాదాలకు పూలు వేసుకుంటూ అర్చన చేస్తున్నాడు. మనకు కనపడి ఏం ఎట్లా చేస్తున్నాడు అడుకో భగవంతుడు. చూసేవారికి కనిపిస్తాడు, చూడని వాళ్ళకి కనిపించాడు. ఆ విధంగా పూజ చేస్తూ ఉన్నాడు. మనసంతా భగవంతుడే నిండిపోయాడు. దివ్యమైన ఆనందముతో అన్నీ మర్చిపోయాడు. ప్రహ్లాదునికి ఒక రాతిలాగా జడత్వము ఆవంత అయినా కూడా సోమరితనము లేకుండా భగవంతుణ్ణి ఆలోచిస్తూ చింతిస్తూ పడుకున్నా లేచినా ఏం చేసినా కూడా ఏమీ పనులు చేస్తూ ఉన్నాడంటే చక్కని పద్యం చెప్తున్నాడు మనకు భక్తపోతన గారు. తెలుగులో అమృతం లాంటి పద్యాలు ఇచ్చాడు, పాడుకోవడానికి ఆనందం. పానీయంబులు ద్రాగుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచును లక్ష్యంచుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలీ చింతామృతాస్వాద సంధానుందై మరచను సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా. అయ్యా ధర్మరాజా, ఆయన ప్రహ్లాదుడు లాంటి వాడంటే మంచినీళ్ళు తాగేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఆ మాధవుని చింతే చేస్తూ ఉన్నాడు. ఆహారం తీసుకునేటప్పుడు ఆటలాడేటప్పుడు కూడా ఆ అచ్యుతుని స్మరణే చేస్తున్నాడు. నడుస్తున్నప్పుడు నవ్వుతున్నప్పుడు కూడా నారాయణ ధ్యానమే చేస్తున్నాడు. చివరకు నిద్రలో కూడా ఆ నీరజాక్షుణ్ణే చింతిస్తూ కలవరింతలే వస్తున్నాయి. ఈ విధంగా శ్రీమన్నారాయణుని పాదపద్మముల యందు స్మరణ కలిగి ఆ అమృతాన్ని తాగుతూ ప్రహ్లాదుడు ఆ భక్తి అనే మైకములో ఈ లోకాన్ని మర్చిపోయాడు ఆ మహనీయుడు ప్రహ్లాదుడు అని చెప్పని చెప్తూ ఉన్నాడు. ప్రపంచాన్ని మరిచే భక్తులుంటే అంతకు మించిన ఆనందం ఏం లేదు. నిద్రలో ఎంత ఆనందంగా ఉన్నామా లేదు? నిద్రలో బయటకు వస్తానట్లు ఎన్ని ఉన్నాయి, లోపలికి పోతే ఎంత ఆనందం ఉంది. అక్కడుండే ఆనందాన్ని తామసిక ఆనందము అంటాం. అక్కడ కూడా జాగ్రత్త ఉంటే అక్కడ భగవంతుని దర్శనం అంటే నీ స్వరూప దర్శనం కలుగుతుంది నిద్రలో. నిద్రను దాటినటువంటి తురీయ జ్ఞానమే గురువులు ఇచ్చేది. దాన్ని అందుకే గుడాకేశుడు అని పేరు శ్రీకృష్ణుడికి. నిద్రను జయించిన వాడు అంటే నిద్రకు సాక్షి.
నిద్రను చూసి మనం చెప్పలేము. ఏం బాగా నిద్రపోయినాను స్వామి అంటాం, కానీ ఎట్లా నిద్రపోయినావు చెప్పుకుంటే ఏమో నాకు తెలియదు. నిద్ర సాక్షి. ఇది జాగ్రత్యుద్భూత బాహ్యేంద్రియ విషయ సముల్లాస సాక్షి శివోహం. స్వప్నే చిత్తే ప్రబలతమ స్వప్నౌ చిత్తే మనోవృత్తి సాక్షి శివోహం. సుప్తౌ చిత్తే ప్రలీనే ప్రబలతమ మహామోహ సాక్షి శివోహం. నిత్యానందే తురీయే విగతం కలిమల సర్వసాక్షి శివోహం. ఈ ప్రపంచమంతా లయమైపోతే నిద్ర కూడా కానటువంటి స్థితి ఏదైతే ఉందో, నిద్రను తెలుసుకొని, కళను తెలుసుకొని, మెలకువను తెలుసుకొని, తానై ఉండి సమస్తము తానికి అన్యంగా ఏదీ లేని స్థితి ఏదైతే ఉందో అది భగవత్ స్వరూపం. ఆ భగవంతుణ్ణి కేవలము అనుభవము, శాస్త్రము దాన్ని ఇచ్చేటువంటి బిషక్. ఫస్ట్లో శ్లోకం చేశాం మనం. బిషజే భవరోగిణాం గురవే సర్వ విద్యానాం. గురుస్వరూపంతో ఉన్నటువంటి విద్య ద్వారా ఆ అమృత అయినటువంటి స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి అలాంటి మైకంలో ప్రహ్లాదుడు తురీయములో తురీయుడై జగత్ సాక్షి అయి ఆనందంలో మునిగి ఉన్నాడు అంత చిన్న వయస్సులో. ఇంకా మామూలుగా బయటకు వచ్చిన తర్వాత జాగ్రత్తావస్థలో ఈ ప్రహ్లాదుడు వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు ఏడుచునొక్క చోట నశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడునొక్క చోట విష్ణుడింటియే కాని వేరుండు లేదని యొత్తిలి నగుచూడు నొక్క చోట నలినాక్షుడను నిధానము గంటినేనని గుబ్బి గంతులు వైచు నొక్క చోట పలుకు నొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత భాస్వ సలిల మిలిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక్క చోట నిలచి ఊరకుండు. ఇదండి భక్తుని యొక్క లక్షణం అంటే. భగవంతుని కంటే భక్తుడే గొప్పవాడు. భక్తుల్లో భగవంతుని మనం చూడొచ్చునంట. జ్ఞానిలో కనపడడు. బాగా గుర్తుపెట్టుకోండి. జ్ఞానిలో భగవంతుడు నిరాకారుడు, భక్తునిలో భగవంతుడు సాకారుడు. బాగా చూడండి. ఒక రూపాన్ని నువ్వు చూడొచ్చు భక్తునిలో భగవంతుని రూపాన్ని, కానీ జ్ఞానిలో భగవంతుని రూపాన్ని చూడాలంటే సత్తు చిత్తు ఆనంద స్వరూపుడవై అనుభవాన్ని పొందాల్సిందే కానీ కనపడేవాడు కాదు జ్ఞానానికి. కాబట్టి జ్ఞానము ద్వారా ఆవిష్కరింపబడతాడు, కాబట్టి జ్ఞానానికి కనిపిస్తాడు అని చెప్పి సుందర చైతన్య స్వామి చెప్పాడు. అంటే కనిపిస్తాడంటే ప్రత్యక్షంగా కనిపిస్తాడని కాదు, జ్ఞానము ద్వారా అనుభవానికి అందుతాడు, భక్తి ద్వారా దర్శనమిస్తాడు. ఇవి అనుభూతులు. ఈయన ఎట్లున్నాడంటే ఒక్కొక్కసారి హరిస్మరణలో మునిగి మైమరచి ఒంటరిగా కూర్చొని, భగవంతా ఏం పాపం చేశాను నేను, ఈ జన్మలో నాకెందుకు కనపడవు అని వలవలవల ఏడుస్తాడు భక్తుడు. అంతులేని హరిభక్తి నిండిన మనస్సుతో ఒకసారి భక్తి ఎక్కువైపోయేటప్పటికే ఉన్మత్త స్థితి వచ్చేసి ఆ విష్ణువును కీర్తిస్తూ గొంతెత్తి గానం చేస్తాడంట. ఎట్లా అన్నమయ్య ఏ విధంగా చేశాడో అదిగో అల్లదిగో హరివాసము అని చెప్పని ఆ విధంగా గానం చేస్తాడంట బాగా. ఇప్పుడు మీరు భజన చేశారు మధురమైనటువంటి కంఠంతో, చూడండి ఆ గురుగీత పాడితే ఆ పాట చంద్ర ఎంత బాగుంది, ఆ కంఠానికి ఆ పాటకి వింటా ఉంటే మైమరపు వస్తుంది మనిషి. అంటే అద్భుతమైనటువంటి కంఠము, ఆ భక్తి పారవశ్యము అనేది వస్తే గానముతో భగవంతుని మనం ఆవిష్కరించుకోవచ్చు. అది కూడా ఒక మార్గం. కాబట్టి విష్ణు కీర్తనలను గొంతెత్తి గానం చేయడం అంటే అందరికీ రాదు. అందరికీ మంచి కంఠం ఉంటుందా? అందరికీ జ్ఞానం ఉంటుందా? అందరికీ ఉండదు. లేదు కదా అని బాధపడకూడదు, ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా ఉండకూడదు. ప్రయత్నం చేస్తే ఏదో ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మకైనా మళ్ళా జన్మకైనా మనకు వస్తుంది. ఏమీ ప్రయత్నం చేయకపోతే ఏం వస్తుంది? ఏమీ రాదు. ప్రయత్నాధ్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అని చెప్పని భగవద్గీత చెప్తా ఉంది. కాబట్టి ప్రయత్నము లేకుండా ఆత్మ సంస్కారం శుద్ధి కాదు, మనశుద్ధి కాదు అని చెప్పి చెప్తున్నాడు. అందుచేత ఒక్కొక్కసారి విష్ణు సేవ తప్ప వేరెవరూ లేరని, విష్ణువే తప్ప, ఈ భగవంతుడు తప్ప ఇంక లోకంలో ఎవరున్నారయ్యా?
ఎవరు లేరు అని ఆలోచన చేస్తూ గట్టిగా వాదిస్తూ పక్క 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 నవ్వుతాడు. దేవుడు ఉన్నాడయా, ప్రహ్లాదునికి దేవుడు కనిపిస్తున్నాడు. హిరణ్యకశిపునికి వెళ్ళాడు. హిరణ్యకశిపుని దృష్టి భోగ దృష్టి, ప్రహ్లాదుని దృష్టి యోగ దృష్టి. యోగ దృష్టితో చూస్తే భగవంతుడు కనిపిస్తాడు, ఆయన కోసము పక్క 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 నవ్వుతున్నాడట. దేవుడు అంటే ఇంతేలే, ఇంకేం లేదు. విష్ణుడింతియే కాని వేరెండు లేదని యొత్తిలి నగుచుండు నొక్క చోట. విష్ణుడు అంటే ఈయనే దొంగ. యశోద వడిలో పండుకున్నవాడు. యశోద మధ్యకి చిలుకుతూ ఉంటే ఇది పెరుగుని చిలుకుతూ ఉంటే వెన్న తీసే సమయంలో కొండను పగలగొట్టి ఆయన చేత కట్టుబడి ఉండే దొంగ ఈయనే. అందరికీ ఆ యశోదము చిక్కినాడు, ప్రహ్లాదుని చిక్కినాడు, కుచేలుని చిక్కినాడు. మనకెందుకు చిక్కడు? చెక్కకపోయినా నిన్ను ఇచ్చిపెట్టేలేదు. బొమ్మ చేసుకుని పెట్టుకున్నాం చూసుకో. బొమ్మ చేసుకుని పెట్టుకుని బొమ్మలేకి రావాల్సిందే, నువ్వు నోరు పూసుకొని. మనం ఎట్లుండాల భక్తులము? ఆయన మీద అకుంఠితమైన విశ్వాసంతో ఉండాలి. ఆయన కోసం ఏడ్చాల, ఆయన్ను పిలవాల, ఆయన చూస్తూ నవ్వాల ప్రహ్లాదునిలాగా. అదేవిధంగా మాధవ మధుసూదన అని మైమరచి పిలుస్తూ కన్నుల నుంచి నీళ్లు గారుతూ ఉంటే, ఏ విధంగా అయితే రామకృష్ణ పరమహంస గారు కాళికాదేవి దగ్గర, అమ్మా నీకు ఇన్నేళ్ళు పూజ చేస్తున్నానే, నీ పాద దగ్గర అభిషేకం చేస్తున్నానే, నీకు జడ వేస్తున్నానే, నీకు పూలు పెడుతున్నానే, నీకు కాటికి కుంకుమ పెట్టి విసనకరతో విసురుతూ ఉన్నానే, అమ్మా నాకెప్పుడు మా జ్ఞానోదయమే నీ దర్శనం కలిగేది అని ఏడ్చేవాడు. ఏడిస్తే ఒక్కోసారి దగ్గరికి పోయి ఇట్లా ఇసనకరతో విసురుతూ ఉండు, మా అమ్మ నిద్రపోయిందో లేదో అని ముక్కు దగ్గర పోయి చూసేవాడు. విగ్రహం దగ్గర ముక్కు దగ్గర పోయి శ్వాస ఆడుతుందా లేదా. ఎక్కడన్నా ఇప్పుడు ఈపకి ఏమైనా శ్వాస ఆడుతుందా? మీరు నవ్వుతారు, ఆడుతూ ఉంటుంది. మరి ఆ దృష్టితో చూస్తే చూడల్లా. శిలలో దైవాన్ని చూడల్లా, జడములో చైతన్యాన్ని చూడల్లా, చైతన్యంలో జడాన్ని కూడా చూడాలి. అదే నేర్పరితనం. చైతన్యంలో జడం ఉంది, జడంలో చైతన్యం ఉంది. ఈ రెండింటి యొక్క సంపర్కంతో ఈ సృష్టి అంతా ఉంది. సృష్టి అంతా చైతన్యం లేకుండా జడం ఏం చేయలేదు. రాయిని చేసింది ఎవరు చెప్పు? రాయి చేసిందా? ఈ విగ్రహాన్ని ఎవరు చేశారు? శిల్పి చేశాడు. శిల్పి జడమా చైతన్యమా? రెండింటి కలయిక. చెప్పండి. రెండింటి కలయిక. ఆయన శరీరం జడం, ఆయనలో ఉండే జ్ఞానం చైతన్యం. ఆ చైతన్యము ఆ జడాన్ని ఉపయోగపెట్టుకొని ఈ శిలాన్ని తయారు చేసింది. కాబట్టి చైతన్యమే ఈ సృష్టి అంతా చేసింది. అంటే దీన్ని చేసింది ఎవడో ఒక దొంగ ఉన్నాడు, ఒక నియంత ఉన్నాడు. ఈ నీతితో నడుస్తూ ఉంది. సూర్యుడు కరెక్ట్గా పుడుతున్నాడు, చంద్రుడు కరెక్ట్గా రాత్రిపూట వస్తున్నాడు, నక్షత్రాలు కొంత టయానికి కనిపిస్తాయి, కొంత టయానికి అంతమిస్తూ ఉన్నాయి. మరి గాలి ఎప్పుడు వీస్తూ ఉంది, అగ్ని ఎప్పుడు వెలుగుతూ ఉంది, మరి జలం ఎప్పుడు పారుతూ ఉంది, వర్షం రూపంలో వస్తూ ఉంది, భూమి అందరికీ ఆధారంగానూ ఉంది. ఇవన్నీ పనులు చేస్తూ ఉంటే ఏ అబద్ధన్నా అవి కొట్టాడుకున్నాయో మనకంటే ఏమన్నా నేను గొప్ప అనుకుంటున్నాయా? వీళ్ళన్నీ నడిపించేటువంటి నియంత భగవంతుడు ఉన్నాడు. అట్లాంటి వాడిని ప్రహ్లాదుని లాంటి భక్తుల్లో మనం దర్శించవచ్చు, చూడవచ్చు. అట్లాంటి భక్తులైన గురువుల్లో దర్శించవచ్చు. మన మలయాళ స్వాముల వారు 12 సంవత్సరాలు గోగర్భంలో తపోనిష్టలో ఉన్నప్పుడు ఒక 3 రోజులు వర్షాలు వచ్చాయి బలంగా. తిరుమల నుంచి గోగర్భము అని 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మధ్యలో వాగులు వంకలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. మనము పాపనాశనానికి పోయే దారిలో ఆయన అక్కడ ఆ కాలంలో ఎప్పుడు దాదాపు 47 స్వతంత్రం రాకముందే, మన భారతదేశానికి స్వతంత్రం రాకముందే తపస్సు చేస్తూ ఉంటే 3 రోజులు అన్నం లేదండి. ఎవరు పెడతారు? సాధువు. అన్నం లేకపోతే ఒకే మాట చెప్పాడు, వెంకటేశ్వర కృపామయ, నేను పోయి రోజు ఆయన భక్తిని చూసి రోజు తిరుమలకు వచ్చి అన్నదాన సత్రంలో అన్నం తినిపోయేవాడు. వస్తామనుకుంటే వర్షం 3 రోజులైంది, దాటేకి లేదు, పోతే కొట్టకపోతాడు కిందికి. అప్పుడు ఆయన ధ్యానం చేసేవాడు కాబట్టి, మహాజ్ఞాని కాబట్టి, మన గురువు గారు ఆయన తపోనిష్టలో ఉండి ఏడుకుంటే కలలో కనిపించాడంట. ఎవరికి? వెంకటేశ్వర స్వామి తిరుమల మఠాధిపతికి. అరే నా భక్తుడు ఆడ ఆకలితో అలమతిస్తున్నాడు, మీరు ఏదైనా ఆధారం తీసుకొని అవతలికి దాటుకొని పోయి అన్నం పెట్టిరాపోండి అని చెప్పారు. అప్పుడు ఆ మఠాధిపతి ఇద్దరిని పిలుచుకొని వాళ్ళ ఆధారంతో దాటుకొని అన్నం తీసుకొచ్చి పెడితే భోంచేశాడు.
ఈ విధంగా కఠిన తపస్సు చేసినటువంటి మహాత్ములకే కష్టసాధ్యమైనటువంటి విషయం మనలాంటి సామాన్యులకు అవుతుందా అని నిరాశతో ఉండకూడదు. ఆయన మనకు ప్రతినిధి. ఆయన అంత పట్టుదల ఉంటే మనకెందుకు రాదు? ఆడ చిన్న బావి ఉంటే బావి మీద గిలక పూర్వకాలం మనోళ్ళది గురుమూర్తి గారి బావి చూడు మా ఇంటి దగ్గర. ఆ బావికి గిలక ఉండే. అంటే దాంట్లో ఇడిసేదిను తాడుతో పెట్టుకుండేది. అట్లా గిలక ఉండే కత్తి ఉంటుంది అవతలికి ఇవతలికి. ఆ కత్తి మీద కూర్చుండేవాడంట స్వామి. ఆ కత్తి మీద కూర్చొని ధ్యానానికి కూర్చుంటే ఎప్పుడన్నా తూగొచ్చినా దాంట్లో గబ్బకు పడిపోతా అంట నీళ్ళలోకి. మళ్ళీ నీళ్ళు లేకపోతే మెలకు వస్తుంది కదా బాగా. లేచేది మళ్ళీ పోయి కూర్చోండి తపస్సు చేసేది, జపం చేసేది. ఈ విధంగా గురువు మంత్రాన్ని జపం చేసి అంత కష్టం చేసిందే మహాత్ముడు కాబట్టి ఈ పొద్దు గురువు అయి కూర్చున్నాడు. ఇట్లాంటి మహాత్ముల్ని, ఇట్లాంటి పుణ్యాత్ముల్ని తయారు చేశాడు కొన్ని వేల మందిని, ఒకరిని కాదు. భారతదేశంలో, అమెరికాలో, స్విట్జర్లాండ్లో, మరి ఇది రకరకాలైనటువంటి దేశాల్లో ఇప్పుడు మన ఆశ్రమానికి దాదాపు ఒక 100 ఆశ్రమాలు ఉంటాయి. కాశీలో కూడా ఉంది మన ఆశ్రమం. కాశీకి పోయి ఉండిపో రెడ్డి గారు, నువ్వు నీ భార్య ఉండండి అని మా స్వాముల వారు చెప్తే, మాకు కాదు స్వామి ఉద్యోగంలో ఉన్నాం మేము. అంటే నీ ఉద్యోగం అంత జీవితం నేను ఇస్తా పోవయ్యా అని. అంటే పోలేను స్వామిని, మనకు బంధాలు తెంపుకోలేము కదా, పోలేక వచ్చినాం. కాబట్టి అట్లాంటి పుణ్యాత్ములు కష్టపడి చేసినారు కాబట్టి ఈనాడు మనం 4 మాటలు చెప్పుకుంటున్నాం, భగవంతుని విచారిస్తూ ఉన్నాం. ప్రహ్లాదునిలాగా, రామకృష్ణ పరమహంసలాగా, చైతన్య ప్రభువులాగా, జయదేవునిలాగా, త్యాగరాజులాగా, పురంధరదాసులాగా, అన్నమయ్యలాగా ఏ పుణ్యాత్ముడు గానం చేస్తాడో భగవంతుణ్ణి, పిలుస్తాడు, ఏడుస్తాడు, నవ్వుతాడు, ఆయన ఆనందంలో మునుగుతాడు, అట్లాంటి భక్తుల్లో తిరుగుతాడు, వాళ్ళంటే నాకు చాలా ఇష్టమని సర్టిఫికెట్ ఇచ్చాడు భగవంతుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతి చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నీళ్ళలో ఉండే చేపకు నీళ్లు లేకపోతే ఎట్లా బతకలేదు, భక్తుడు జ్ఞాని అయిన వానికి సత్సంగం లేకపోతే బతకలేడు. మా ఎవరందరూ రిటైర్డ్ అయ్యి ఏడుస్తూ ఉంటారు. ఆ 8 బంగ్లాలు రోజు తిరుగుతూ ఉంటారు, పొద్దుబాక గుంటూరు చేసుకుంటారు. మీరు చూస్తున్నారో లేదు, నన్ను చూసి ఏమయ్యా నువ్వు రావు అంటారు. నీకెందుకు అయ్యా పుణ్యాత్మునివి, నీకు ఎప్పుడు భగవంతుని చెప్పుకునే అదృష్టం ఉంది, చిన్నప్పటి నుంచి మంచి అలవాటు వచ్చింది, మాకైతే దిక్కే తెలియదు అంటారు. కాబట్టి భక్తి అనే నీళ్ళల్లో మునిగితే ఆనందము అనేటువంటి ఫలం దక్కుతుంది. ఆనందము అనేటువంటి ఫలం దక్కుతుంది. సంసారంలో ఉండొద్దని ఎవరు చెప్పరు. సంసారంలో నువ్వుండు, నీలో సంసారానికి తెచ్చుకోవద్దు. దోమతెరలో దోమలు ఉండకూడదు అంతే. దోమలు బయట ఉండొచ్చు, బయట ఉంటే నీ నిద్రకేం భంగం ఉండదు. అవి లోపలికి వచ్చినట్టు ఏమైపోతుంది, నీ నిద్ర భంగం. దోమల్లాంటి విషయాలు నీలో చేరినాయనుకో నీ ప్రజ్ఞను చెడగొడతాయి. నీ ప్రజ్ఞ చెడిపోయిందనుకో సర్వం నాశనం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహా స్మృతి విభ్రమః స్మృతిభ్రంశా బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒక చిన్న చెడు తలంపుతో ఆలోచన చేసినామా అది తీసుకుపోయి ఆటుకో ముంచేస్తుంది. నీ బుద్ధి అనేటువంటి జ్ఞానాన్ని అంతటినీ నశింపజేసి వికల్పం చేసి మంచి నిష్టలో ఉండేవాడిని భ్రష్టుని చేస్తుంది. అజామినుడు అంతటి బ్రాహ్మణుడు ఒక చెడు నడతతో, చెడు అలవాటుతో ఏమైపోయినాడు, చెట్ట చివరికి బానిస అయిపోయి నశించిపోతాడు. లాస్ట్లో కొడుకు పేరు నారాయణ అని పెట్టుకుంటే ఆయన పేరు పిలిస్తే వైకుంఠానికి తీసుకుపోతారు ఆయన. ఇక ఆ కథ వస్తుంది భాగవతంలో కూడా, దండిగా కథలు ఉంటాయి. కాబట్టి మనం చేసే ఆలోచన మంచిగా ఉండాలా, మనసు శుభ్రం చేయాలా, తరువాత నోటిని శుభ్రం చేసుకోవాలా, తరువాత నడకను అంటే ఆచారాన్ని శుభ్రం చేయాలి, దేహాన్ని. దీన్ని బయట దేహాన్ని బాహ్య శౌచం అంటాం, దీన్ని స్నానంతో శుభ్రం చేస్తాం. మనస్సును జపధ్యానాదులతో శుభ్రం చేస్తాం. నోటిని మితభాషముతో భగవన్నామాలతో శుభ్రం చేస్తాం. అందుకే ఎందుకు పెట్టినారు సత్యసాయి పుట్టపర్తిలో సాయిరామ్ అని ఎందుకనల్లా? ఏం పా రామరెడ్డి బాగుండవా, ఏం పా నరసింహారెడ్డి బాగుండవా అనొచ్చు కదా ఆడిపోతే. ఎందుకంటున్నారంటే ఈ నోటిని కట్టేసుకుంటే అది ఒక మార్గం. ఈ నోటికి వాచిక తపస్సు అంటారు దాన్ని. వాచిక తపస్సు అంటే ఏ నిమ్మలకైనా సాయి రాముడు వస్తాడు, సాయి వస్తాడు. నీ నోరు ఏమైపోతుంది, అపశబ్దం పలకకుండా పల్లాపులో అదే పలుకుతుంది. ఆ విధంగా
మనం ఏం చేయాలా? త్రివిధ తపస్సులు, వాచిక తపస్సు, మానసిక తపస్సు, కాయిక తపస్సు అని ఈ 3 తపస్సుల్లో కూడా శుభ్రంగా పరిశుద్ధంగా ఉంచుకున్నటువంటి హృదయస్థుడు కాబట్టి ఆ మహానుభావుడు ఆనందముతో, భక్తి పారవస్యముతో భగవంతుని దర్శనం చేస్తూ, కీర్తిస్తూ, గానము చేస్తూ, ఆయన కోసమే ఏడుస్తూ, ఆయనకు వచ్చినట్టు భావించి ఆనందిస్తూ, ఈ విధంగా అన్ని రకాలైనటువంటి అవలోకనములు భగవంతుని చుట్టూ తిరుగుతూ ఉంది ఆయన ఆలోచన తప్ప ఇంక ఎక్కడ వేరే ఆలోచనలో తిరగడం లేదు ప్రహ్లాదునికి. ఆ విధంగా ఎవరి మనస్సు అయితే భగవన్మయంగా మారుతుందో, ఎవరి వాక్కు భగవంతుని నామాన్ని నిరంతరము ఉచ్చరిస్తూ ఉంటుందో, ఎవరి శరీరం ఈ భగవంతుని చుట్టూ తిరుగుతూ ఉంటుందో, భగవంతుని కైంకర్యాలకే ఉపయోగపడుతుందో, మన శేఖరాగట్టు ఇట్లా నిరంతరము భగవంతుని దగ్గర ఉండడం అనేది ఒక అదృష్టం. ఆయన ఆంజనేయ స్వామి తెల్లవారు 4 గంటలకు రావాలంటే నీత అవుతుంది నాత అవుతుంది రగ్గు కప్పుకొని మురుక్కుంటాం. ఎంత పుణ్యం ఉంటే ఉంటుంది తెలిసినది, అంత ఈజీ కాదు. అంతకుముందు మామగారు తెల్లారుదామన్నే 3 గంటలకే వచ్చి కూర్చుండేవాడు ధ్యానానికి, అదే గుళ్ళోనే. ఇట్లా ప్రహ్లాదుడు భక్తి పారవస్యంతో మునిగి ఉన్నాడు. ఇట్లు పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ సమాగతం వైన ముకుంద చరణారవింద సేవాతిరేకంబున నఖర్వ నిర్వాణ భావంబు విస్తరింపుచూ. ఏం పదాలు, ఏం మాటలు, ఆ భాషా నైపుణ్యం, ఆ బడికే బానటువంటి ఆ పొతను గారికి ఎట్లొచ్చిందో ఈ కవిత వైదుష్యం అంటే భగవంతుని అనుగ్రహం తప్ప కాదు. కాబట్టి ప్రహ్లాదునికి పూర్వజన్మలో మహాభక్తులతో మంచి స్నేహం ఉంది. ఉందా లేదా చెప్పండి? మీరందరూ భక్తి చేసిన వాళ్ళే కదా, ఉందా లేదో చెప్పండి. ఏం తక్కువ చెప్తాంటారు సార్ అనేది పర్వాలేదు. వాళ్ళు ఎవరు ముందు మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే అవతల ఇద్దరు కూర్చోంటారు వాకిల దగ్గర. మరి వాళ్ళు భగవద్భక్తులు కాదు, దేవుని దగ్గర కాపలా రావాలంటే నీకు నాకు వస్తుంది. మనం అదే పనిగా టిక్కెట్ పెట్టి టోకన్ తీసుకొని సేవకు పోతున్నాం. ఆయన ముందే సేవ చేసి వచ్చినాడు. ఎవరు? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు రూపం రాకముందే జైవిజీవులుగా ఉండి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షునిగా పుట్టారు. వాళ్ళ కడుపులో పుట్టినాడు ప్రహ్లాదు. అంటే ఇంక ఎట్లుంటారు చెప్పు? పూర్వ సంసర్గం ఉందా లేదా వీళ్ళకి? ఈయన ఇంకోటి ఉంది, ఈయనకి శాపం ఇచ్చిండేవాడే ప్రహ్లాదుడై పుట్టినాడు అని ఒకటి ఉంది. హిరణ్యకశిపులకి శాపం, జైవిజీయులు ద్వారపాలకులుగా ఉంటే సనకుడు, సనత్కుమారుడు, సనసుజాతుడు, సనందుడు అని చెప్పి నలుగురు వాళ్ళు మహాభక్తులు. వాళ్ళు అన్ని లోకాలకు పోయే అర్హత ఉందంట. పెళ్లి లేదు, దిగంబరులు, వాళ్ళని అవధూతులు అంటారు. వాళ్ళని సృష్టించి బ్రహ్మ సంసారం చేయండిరా అని చెప్పినాడు. పెళ్లి చేసుకొని బిడ్డగానండి వంశాన్ని అభివృద్ధి చేయండిరా అంటే మాకు అవసరం లేదు అని వాళ్ళు, మాకు పెళ్ళే వద్దు అనుకొని ఆ ఆలోచనే లేకుండా జీవించిన మహాత్ములు. బ్రహ్మజ్ఞానాన్ని శివుని దగ్గర ఉపదేశం పొంది, పరమశివుని దగ్గర కైలాసం పోయి ఉపదేశం పొంది, ఈయన విష్ణువే ఇచ్చో కానీ తండ్రి కానీ తాత కానీ ఇస్తే వాళ్ళకు బోధపడదు కాబట్టి బయట వాళ్ళ దగ్గర ఇప్పాలనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి శివుని దగ్గరికి పంపిస్తారు. శివుని దగ్గరికి పోతే మీ తాత ఉన్నాడు కదా పోవచ్చు కదా అంటే మా తాత ఆడికి పోతే మా అవను చెక్కు గిల్లుతున్నాడు, మీ నాయన దగ్గరికి పోవచ్చు కదా, మా నాయన మా అమ్మతో ఎట్లా చిలిక్చేట్లని చేస్తాడంటే మాకు నచ్చలేదు, నువ్వే మా గురువు అని చెప్పని అడిగారంట. అప్పుడు ఆయన ముందే తెలుసుకొని వాడు కూర్చొని ఉన్నాడు, కన్నులు తెరసలా, దక్షిణామూర్తి అయి ఒక కాలి వీరాసనంలో కూర్చొని మర్రి చెట్టు కింద కూర్చొని అట్లా దక్షిణానికి మలుకొని ఉన్నాడు కాబట్టి దక్షిణామూర్తి కూర్చోంటే వాళ్ళ నలగరి దగ్గర కూడా నాది చెల్లి ఇక్కడ చేతికి ఇస్తే కదా, దాంట్లో ఉంది దక్షిణామూర్తిది ఫోటో. ఆడు కూర్చొని ఉన్నారు, ఎంతసేపుకు లేదు. అది కాదు ఇగో వీళ్ళు నలుగురు, ఆయన దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ఈశ్వరుడు దగ్గర నలుగురు వాళ్ళ కింద కూర్చొన్నారు చూడండి. అట్లా ఉంటే ఎంతసేపు నిద్ర లేదు. ఆయన ధ్యానంలో ఉన్నాడు, ధ్యానం నుంచి లేలేదు. కొంతకాలం పాటు ఉండే వెళ్ళిపోయినారంట. ఏమి అంటే బోధ వాళ్ళకి అర్థమైపోయిందంట. మాకు అర్థమైపోయింది, చెప్పాల్సిన అవసరం లేదు, నీ నిష్టతోనే మాకు వచ్చేసింది జ్ఞానం. అది గురువులు మౌన వ్యాఖ్యానం, మౌనముతోనే శక్తిని అందించేటువంటి గురువులు కూడా ఉన్నారు. ఆ విధంగా
అద్భుతమైనటువంటి పూర్వ సంసర్గం ఉంది కాబట్టి ఈ సనత్కుమారుడే ఈ ప్రహ్లాదుడు అయి పుట్టినాడండి. వాళ్ళే శాపం పెట్టి ఉండేది ఎవరికి, జయవిజయులకు. మళ్ళా స్వామి మా జన్మ విముక్తిని కలిగించండి, పొరపాటు అయిపోయింది, మీ యొక్క శక్తి మాకు తెలియలేదు అంటే మళ్ళీ మీ కడుపులో పుట్టి నీకు అతి తొందరగా జన్మ విముక్తి చేస్తాను అన్నాడు. అందుకని ఈయన విష్ణు భక్తుడు కావడము, నరసింహస్వామి వచ్చి ఆయన చంపడము, ఆయన జన్మ లేకుండా పోవడం. కాబట్టి పూర్వజన్మ వాసన వల్ల ఈ జన్మలో కూడా శ్రీహరి పాదార విందాల మీద భక్తి ఏర్పడింది. పూర్వజన్మ వాసన ఉంది, పూర్వజన్మ వాసన లేకపోతే పోదు, రాదు. పూర్వజన్మలో ఏ వాసనలు ఉన్నాయో అవి ఈ జన్మలో 80% వస్తాయి. మనకు 20% మనం చేసే స్నేహాలు బట్టి ఇక్కడ మనం మళ్ళీ సంపాదించుకుంటాం. దాన్ని తగ్గించుకొని, ఆ పూర్వవాసనలు చెడు ఉన్నాయనుకో, ఆ చెడుని తగ్గించుకొని మంచివి పొందితివా, ఈ జన్మలో వచ్చే జన్మకు మంచి పునాది పడుతుంది. లేదా ఈ జన్మలో కూడా దాన్ని ఇంకా పెంచుకుంటే అట్లే దాన్ని చెడ్డగానే ఇంకా మళ్ళీ వచ్చే జన్మలో పశువు, పాము, ఎద్దో, ఏనుగో, పులో అయి పుడతాం. భగవద్గీత చెప్తా ఉంది చక్కగా, ఏది ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తాః మధ్యే తిష్టంతి రాజసాః జగన్య గుణరుత్తిస్తాః అదో గచ్చంతి తామసాః. తమో గుణస్థులు, రజోగుణస్థులు, సత్వగుణస్థులు. మనుషుల్లో కూడా రకాలు, కేటగిరీస్, A+, ABCD అని చెప్పని మన వాళ్ళు ఎట్లా నేర్పిస్తారో చిన్నప్పుడు అట్లా ఏ క్లాస్ వాళ్ళు ఎవరు సత్వగుణస్థులు, బి క్లాస్ వాళ్ళు రజోగుణస్థులు, మానవ జన్మ. దీనికంటే ఇంకా తక్కువ జన్మ సి క్లాస్, దానికంటే ఇంకా నీచి జన్మ డి క్లాస్. కాబట్టి 4వ తరగతి వారు అంటే ఎవరు చాలా హీన జన్మలు ఎత్తేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి జన్మ వాసనలను చక్కగా చేసుకొని, ఒకవేళ పూర్వజన్మలో మనకు చెడు వాసనలు ఉంటే అవి అలవాట్లు ఇక్కడ వచ్చింటాయి. ఇప్పుడు చేసింది ఇది కాదు, ఇది ఏడా చెప్తాడు, ఈ జన్మలో అడుక్కొని వచ్చిన వాడు ఎక్కడో అడుక్కొని వచ్చిన, లేకపోతే ఎంత చెడ్డమండ అవుతాడా అని అంటుంటారు మన వాళ్ళు పెద్దోళ్ళు. కాబట్టి జన్మవాసనలలో ఉండేదాన్ని కడుక్కోవాలి. కడుక్కునే దానికి ఏం చేయాలా, శ్రీహరిని ముందుకు తెచ్చుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవునికి మనకు మధ్య అనుసంధానం ఎవరు, ఊదిబత్తి కాదు. మనకు అడ్వర్టైజ్ ఇస్తుంటారు, భగవంతునికి భక్తునికి అనుసంధానం ఎవరు, గురువు, అగరబత్తి కాదు అనుకుంటా, అగరబత్తి అనుకుంటాడారా, మీకు అడ్వర్టైజ్. కాబట్టి ఎవరు, గురువు అనుసంధానం, గురువు ద్వారా నువ్వు భగవంతుని పొందవచ్చు. కాబట్టి ఆ విధంగా శ్రీహరి పాదార విందముల మీద భక్తి ఏర్పడింది ప్రహ్లాదునికి. మరి అందువల్ల చెడ్డవారు చెంతనే ఉన్నా కూడా తన చిత్తాన్ని అచ్యుతుని మీద నుంచి అతడు మరల్చలేదు. తన చుట్టూ చెడ్డవారు ఉన్నారు కానీ తనకు చెడు ఆలోచన రాలేదు. చూడండి ఎంత గొప్ప. 10 మంది బాగా చెడు అలవాట్లు ఉండేవాళ్ళు తాగుడుపోతున్నారు అనుకోండి, వాళ్ళకి పోమడి తాగుడు గురించే మాట్లాడతారు, ఇంకా వేరే ఏం మాట్లాడరు. వాళ్ళు ఈ 100 మంది ఉండుకోనిలే, వాళ్ళ అలవాటు వాళ్ళకు ఏడొచ్చి కూర్చోనిలే, వాళ్ళు సైగలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఏ చెడు అలవాటైనా ఉండినా, చెడు వాళ్ళు తన చుట్టూ ఉండినా తన మనస్సును మాత్రం అన్యాయత్వం కానీయులట. చూడు ఎంత బాగా చెప్తున్నాడు. అప్పటప్పటికి దుర్జన సంసర్గ నిమిత్తంబున తన చిత్తంబు అన్యాయత్తంబుగానీకా. తన చిత్తాన్ని అన్యాయత్వం అంటే ఏమి, ఇతరులు ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడుతుంటే దాని మీదకి పోనీకుండా మన మనస్సును నిలగట్టుకునే శక్తి ఉంటే ఎటువంటి వారిలో ఉన్నా ఏం చేయలేదు. నిలగట్టుకోలేని శక్తి ఉంటే ఒకరున్నా చాలా చెడిపోయేకి, అంతమంది చెడ్డోడు ఉండాల్సిన పనిలే. కాబట్టి చెడు లక్షణం అనేది ఎంతసేపు ఏం చేయాల, తేజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్య మహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం అని నీతి శాస్త్రం ఏం చెప్తోంది. తేజ దుర్జన సంసర్గం, దుష్టుల సహవాసానికి దూరంగా ఉండు. ఇంకేం చేయాలా, దూరంగా ఉండని చెప్పి కొనలేకపోయి అంటే ఏం లాభము, నేను దూరంగా ఉండాలి కదా. ఇక ఈ ఊరంతా తాగుడుపోతలే, నేను ఈ ఊర్లో ఉండను, అడవిలో ఇల్లు కట్టుకుంటావు అనుకో, ఏం ప్రయోజనం. ఇంకోటి ఆశ్రయించాలి, ఒకటి వద్దనుకుంటే ఇంకోటి కావాలనుకో. లేదది భజ సాధు సమాగమం, సాధు సత్పురుషుల దగ్గర ఎప్పుడు భజిస్తూ ఉండు, వాళ్ళ సేవ చేస్తూ ఉండు, వాళ్ళ దగ్గర పెద్దోళ్ళ దగ్గర జ్ఞానుల దగ్గర ఉండు. నీ జన్మ ఆనందాన్ని పొందుతుంది, సత్యాన్ని తెలుసుకుంటుంది. ఇంక తరువాత ఈ రెండిటికి కాక చేయవలసిన పనులు ఏమైనా ఉంటే కురు పుణ్య మహోరాత్రం, నీ చేతనైతే అన్నదానం చేయి,
వస్త్రదానం చేయి, గోదానం చేయి, భూదానం చేయి, తిలదానం చేయి, హిరణ్యదానం చేయి. ఈ విధంగా ఏ దానాలైనా చేయి. పుణ్యకార్యాలు భజన చేయి. డబ్బు లేదు, భజన చేయి. అది కూడా లేదు, సేవ చేయి. భగవద్గీత భక్తి యోగంలో చక్కగా చెప్తాడు. ఏమని చెప్తాడు? మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే అనేటువంటి శ్లోకాల్లో భక్తి యోగంలో భగవంతుడు చక్కగా ఏం చెప్పినాడు? నీ మనసు నాకు ఇచ్చేయి. మనసు కూడా లేకపోతివా, నీ బుద్ధిని నాకు సమర్పించు. ఆ బుద్ధి మనసు రెండూ కూడా నాకు సమర్పించలేకపోతివా, అభ్యాసం చేయి, సాధన చేయి. అభ్యాసాన్ని కూడా చేయలేకపోతివా, చేసిన పని యొక్క ఫలాన్ని నాకు, నీ చేసే పనిని ఆ ఫలాన్ని నాకు ఇచ్చేయి, అంతే చాలు. కాబట్టి అప్పుడు ఏమైపోతుంది నీకు? సంతుష్ట సతతం యోగి యతాత్మ దృఢ నిశ్చయ. సంతుష్ట సతతం యోగి, ఆనందంగా ఉంటావు నీ జీవితంలో. అట్లా లేకుండా పొరిగింటి వాళ్ళ గురించో పక్కింటి వాళ్ళ గురించో వాళ్ళ చెడుని గురించే తీసుకొచ్చుకుంటే వాళ్ళ చెడు వాళ్ళని ఏం చేయదంట, అది నీలేకొచ్చి నిన్ను చెడగొడుతుందంట. వాడు ఇట్లా తోడు, వీడి ఇట్లా తోడు, వాడు ఇట్లా, ఇది ఇట్లా అని తిట్టే కొద్ది ఏమైపోతుంది? పరదూషణతో నీకు పాపం వస్తుంది, కానీ నీకు వచ్చిన ప్రయోజనం లేదు, వానికి వచ్చిన నష్టము లేదు. కాబట్టి కురు పుణ్యం అహోరాత్రం. అంటే అహోరాత్రం అంటే పగలు రేయి అనకుండా ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా. మన దస్తగిరి వాడు చెప్తా ఉండే నవ్వులకు, ఏమని చెప్తా ఉండే అంటే, చెక్ రాసా అంటే వాడు ₹1,00,000 దానికి ఇస్తాను అని రాసేసినాడు. కూర్చోయా ఇస్తాను, రాసుకొని వస్తానని చెప్పి పోయి రాసుకొని వచ్చినాడు. ఇచ్చే లోపల మనసు మారిపోయిందట. లేదు పో అని అంటారు. రాసుకొచ్చినాడు, సంతకం చేసినాడు, సంతకం ఒకటి పెట్టాయా ఇంక ఇచ్చేస్తాడు, సంతకం పెట్టేదని ఇచ్చేయలేదు పో అన్నట్టు. అంటే ఇప్పుడు రాసిన చెక్కును తీసుకొచ్చి ఇచ్చేటప్పటికి అంటే నా మనసు ఇప్పుడు బాగాలేదయా నేను అన్నట్టు. కాబట్టి ఏ క్షణానికి ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి దానం అనేది కానీ పుణ్యకార్యం అనేది కానీ వాయిదా వేయకూడదు. పాపకారాన్ని వాయిదా వేయి. పాపకార్యం ఏదైనా ఉంటే దాన్ని వాయిదా వేయి. ఆడేదానికి పోతాడు, ఓ క్షణం పోవద్దు. తాగేదానికి పోతాడు, ఓ క్షణం పోవద్దు, నష్టం లేదు. కానీ మంచి పనికి పోకుండా పోతే ఆ సమయం నీకు చెడు పనికి ఉపయోగపడుతుంది. కాబట్టి చిత్తాన్ని అన్యాయత్వం అంటే ఈ విధంగా ప్రహ్లాదుడికి ఈ ఉపాయం తెలుసు కనుక తన చిత్తాన్ని తాను స్వాధీనం చేసుకొని పరాయత్వము కానికంటే ఇతరుల ప్రేరణకు లోను కాకుండా అనిచ్ఛా ప్రారంధము, ఇచ్ఛా ప్రారంధము, పరీక్షా ప్రారంధము అని 3 ప్రారంధాలు ఉన్నాయి. వేదాంత పంచదశలో విద్యాధని స్వాముల వారు చెప్తారు, మనిషి జీవితానికి అద్భుతమైన వేదాంత గ్రంథం. సామాన్యులకు కాదు, అది హంసలకే, మిగతా వాళ్ళకి ఉపయోగపడేది కాదు. సామాన్యులు ఎవరు మాకే అర్థం కాదు. నా దగ్గర ఉంది అది. పూర్వపుణ్యంతో మన కుప్పాల కృష్ణబాబు గారు మామగారి దగ్గర తిరిగి వాళ్ళ సేవలు చేసిందాన వాళ్ళ కుమారుడు నాకు ఆ 2 బుక్కులు ఇచ్చాడు. ఏది? ఒకటి విచారసాగరము, ఇంకోటి వేదాంత పంచదశి. అద్భుతమైన గ్రంథాలు. 20 సార్లు చదివితే మనసు నాకు నిలబడదు. అంత కష్టపడి ఇంత జ్ఞానం సంపాదించుకొని కూడా ధారణ చేయలేకుండా ఉన్నాం. అట్లాంటి గ్రంథాలు అవి నా దగ్గరికి వచ్చినాయి. ఇచ్చినాడు ఆయన శంకరబాబు. మళ్ళీ మిగతా గ్రంథాలు ఏమంటే ఇచ్చే లోపల మళ్ళీ ఏందో ఇంటి కొనుక్కుంటే నేను ఆ ఇంటి ఇప్పుడు ఆయన కమిషన్ వస్తుంది నాకు చెప్పకుండా వేరే వాళ్ళకి చెప్పినామని మిగతావన్నీ నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసిన. నువ్వు ఇళ్ళకు నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు నాకేం తెలుసు అంటే, అయ్యా నీకు తెలియదు అన్న, తెలిసి కూడా చేసినావులే అంటారు. నేను చెప్పేది లేదు. నీ కర్మ పో అనుకున్నాం అంతే. ఇవి ప్రాప్తం ఉన్నాయి, వచ్చినాయి ఆయన పేరు చెప్పుకునేకి అవే చాలు అనుకున్నాం. కాబట్టి అన్యాయత్వము చిత్తము కానీయకుండా ఉండడానికి 3 ప్రారంధాలు జీవుని నడిపిస్తాయి. ఈ దాంట్లో ఇచ్ఛా ప్రారంధము అనేది తాను కోరి ఒక పని చేస్తాడు. ఆ పని వలన సుఖదుఖాలు వస్తే దాన్ని అనుభవించడాన్ని ఇచ్ఛా ప్రారంధము అంటారు. ఎట్లా? తాను ఎవరేం చెప్పాడు, తాను పోయి ఒక ప్లేస్ కొంటాడు, ఏడన్నా కానీ రేటుకు వస్తుంది అని. దాని నుండి లాభం వస్తే ఎగిరి గంతేస్తాడు, నష్టం వస్తే కొన్నిది కూడా రాలేదు, అసలు కూడా రాలేదు అని ఏడుస్తాడు. దాన్ని ఇచ్ఛా ప్రారంధం అంటే ఎవరు వాని కోరికతో చేసుకోండి. ఇచ్చ అంటే కోరిక. వాడు కోరి చేసుకొని దానివల్ల వచ్చిన సుఖదుఖాలు అనుభవించడానికి ఇచ్ఛా ప్రారంధం అంటాం. ఇక పరీక్షా ప్రారంధం, కదిరికి పోతూ ఉంటాడు. కదిరికి అంగడి పెట్టినాడు, నాగిరెడ్డి పిల్లలు ఆయన కృష్ణ అని అంగడి పెట్టింటే ఏడు పెట్టినాడు, ఆ రోజే బయట బజార్లో దొన్నాలాంటి దగ్గర పెట్టినాడు. నేను చదువుకుంటాను అప్పుడు, చదువుకునే ఉద్యోగం ఇప్పుడు చేస్తాము, అట్లా వచ్చినాము అతను. నేను కూడా కొంచెం దూరంలో ఉన్నాము. ఇట్లా పోతా ఉంటే ఒక ప్రైవేట్ బస్సు నిలబడింది ఆయన అంగడి ముందర. అవతల ఒక శత్రువు వచ్చినాడు, యువతల ఒక మనిషి వచ్చినాడు, బాంబు వేసినాడు ఆయనకి. అది వాని మీద పడకుండా అది కింద పడి దొర్లుకుంటూ పోయి ఆ అంగడి దగ్గర పోయి పగులుతుంది.
ఆ పొద్దు అంగడి తెలుసుకోకుండా ఉండొచ్చు కదా. వాడు ఏం చేసినాడు పాపం, వానింత కూడా వచ్చి అంగడి పెట్టుకున్నాడు. ఏరేవాడిని సంపాలని వేస్తే సచిన్ ఏరేవాడు, వాని కర్మ అని. ఇది పరీక్షా ప్రారంభం. అనిచ్చా ప్రారంభం అని ఉంది. తాను చేయడు, ఇతరులు ఎవరు చెప్పరు. గమ్మున ఉన్నా కూడా వస్తుందంట. ఒకడు చెట్టు కింద వినాడు, టెంకాయ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు, ఎండ అని చెప్పని, ఇట్లా ఎండాకాలము. ఆ టెంకాయ నెత్తి మీద పడి చచ్చిపోయాడు. వాడు పోవాలని పోలా, ఇతరులు చెప్పలా, దైవికంగా వచ్చి టెంకాయ పడింది, చచ్చిపోయాడు. దాన్ని అనిచ్చా ప్రారంభం అంటాడు. ఆ విధంగా అనిచ్చా ప్రారంభంతో బతకాలంట మనిషి. ఈ విధంగా ప్రహ్లాదుడు భగవంతుని యందు మనస్సు పెట్టి మనస్సును అన్యంగా పోనీయకుండా ఏం చేసినాడు, అప్రమత్తుండును సంసార నివృత్తుండును. ఈయన విశేషాలు చెప్తున్నాడు చూడండి. ఆయన ఎట్లా అంటాడు, అప్రమత్తుడు ఎట్లుంటాడు తెలిసినా, చేపలాగా కంటికి రెప్పేయకుండా మేల్కుంటాడంట. ఎవడైనా సెక్యూరిటీ గార్డు ఉంటే ఒక పెద్ద కంపెనీకి వాడు రెయ్యంత ఏం చేయాల, జప్తు తిరగాలి అట్లా ఇట్లా. ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ ముందర కాయలు ఉంటారు, రాత్రిపూట ఒక కానిస్టేబుల్ చూసింటారా, ఎంతో జాగ్రత్తగా ఉంటాడు, ఎప్పుడు అటాక్ చేస్తారో వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి. ఆ విధంగా జప్తు తిరిగేవాడు ఎట్లుంటాడో అట్లున్నాడంట ప్రహ్లాదుడు భగవంతుని యందు. మనస్సు రెప్పపాటు కూడా వేస్ట్ కాని ఇలా. సంసార నివృత్తుండును, అజ్ఞానం అనేది పూర్తిగా తీసేసినాడు. సంసారం అతనిలో లేదు, బయట ఉంది కానీ అతనిలో లేదు. ఎక్కడ సంసారం లేదో అక్కడ ఎవరుంటారు, నిజమైన అసంసారి ఉంటాడంట. అసంసారి అంటే ఏమి, ఏ విషయ బంధము లేనటువంటి భగవంతుడు. కుర్చీ ఖాళీ ఉంటే కూర్చోమామ అంటే కూర్చోండి రమణారెడ్డి మామ, కుర్చీలో నేను కూర్చోమామ అంటే నా మీద కూర్చోవాలి, ఎట్లా కూర్చుంటాడు, చెప్పండి. కాబట్టి ఖాళీ చేయాల నీ హృదయాన్ని. అంటే ఏమి, విషయాలు లేకుండా చేస్తే, శుభ్రంగా పెడితే భగవంతుడు వద్దన్నే వచ్చి కూర్చుంటాడు. ప్రహ్లాదంలో వచ్చి కూర్చున్నాడు, సంసారం లేదు. తరువాత భగవత్ స్వరూపులైన బుధజన విధేయుండును మహాభాగధేయుండును. నాకు మోక్షమే కావాలి, ఈ ప్రపంచం వద్దనుకునేవాడు, మహాత్ముల యొక్క సాహచర్యాన్ని కోరుకునేటువంటి వాడు, సాధు సత్పురుషులు గురువుల దగ్గర చేరాలనే కోరిక కలిగిన వాడు, మహాభాగధేయుడు, మోక్షేచ్ఛ కలిగిన వాడు, సుగుణ మణిగణ గరిష్ఠుండును. మంచి సుగుణాలు, మంచి గుణాలతో ఏది చూసినా ఎక్కడే కానీ ఏలు పెట్టి ప్రహ్లాదుడు ఇట్లాంటి వాడు అనలేమంట. అంత మంచి నడవడిక కలిగిన వాడు, మంచి గుణాలతో విరాజిల్లుతూ ఉన్నాడు. పరమ భాగవత శ్రేష్ఠుడు. పరమ భాగవతులు అని మనకు భాగవత స్మరణ అని ఒక శ్లోకం ఉంది. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖశౌనక భీష్మదాల్బ్యాన్ అక్రూర అర్జున విభీషణాధీన్, ఇట్లాంటి పుణ్యాత్ములందరూ కూడా ఎట్లాంటి పరమ భాగవతాన్ స్మరామి అని ఒక శ్లోకం ఉంది. అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాళ్ళు నారదుడు కానీ, పరాశరుడు కానీ, ఎవరు ప్రహ్లాదుడు కానీ, పుండరీకుడు కానీ, ఇట్లా అంబరీషుడు కానీ, వీళ్ళందరూ మహాభాగవతులు, ఇట్లాంటి భక్తులే. వాళ్ళల్లో ప్రథమ స్థానం అంట. యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తెచ్చుకునేవాడు, యూనివర్సిటీలో ప్రథమంలో వస్తాడు. అట్లా మహాభక్తులలో గోల్డ్ మెడలిస్ట్ ఈ ప్రహ్లాదుడు. గోల్డ్ మెడలిస్ట్ అర్థమైంది అంటే భక్తుల పేరు చెప్తే ఇంకా ఆయన పేరు తప్ప ఎవరి పేరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతటి మొదటి స్థానాన్ని సంపాదించుకున్నాడంట ఈయన మహానుభావుడు. పరమ భాగవత శ్రేష్ఠుడు, భాగవత భక్తానాం శ్రేష్ఠ. భాగవత భక్తులైనటువంటి వాళ్ళలో శ్రేష్ఠతమ, శ్రేష్ఠతర, శ్రేష్ఠతమ చెప్పినాము అమ్మగారికి అప్పుడే ఆ విషయాన్ని. శ్రేష్టము అంటే పాజిటివ్ డిగ్రీ, శ్రేష్టతరము అంటే కంపారిటివ్, శ్రేష్టతమము అంటే సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నాడు ప్రహ్లాదుడు. మనం ఇంగ్లీష్ గ్రామర్ లేకపోతే సూపర్లేటివ్ అంటే ఉత్తమమైనటువంటి పరమ భాగవత శ్రేష్ఠుడు ఆయన. ఇంకా అన్నిటికంటే గొప్ప విశేషణం ఏమి, కర్మబంధలతాల విత్రుండును. కర్మబంధం లేదంట. కొంతమంది ఏం చేస్తారంటే ఉండుండప్ప ఆవు గిడ్డేసి వచ్చి మళ్ళీ భజనకు వస్తా, గిడ్డిమో వాటికి తీసుకొని వచ్చి గురించి 5 నిమిషాలు లేట్గా వస్తా నువ్వు అనేవాళ్ళు ఉంటారు భజనకు కానీ ఏమిటికైనా ఇట్లా పుణ్యకార్యాలకు. ఎవరైనా కానీ అంటారు. ఇట్లా అనేవాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఏం జరుగుతుందాడా, కర్మబంధం పట్టుకుందివన్నీ ఆ 5 నిమిషాలు దాన్ని వేస్ట్ చేపిస్తుంది. అట్లా కర్మబంధం ఆయనకి లేదంటే ఆయనకేమప్ప మహారాజు మాకేం ఎంత సంసారం ఉంది అంటాడు.
అంటే నువ్వు మహారాజువే, సంసారాన్ని తెంపుకోలేకున్నావు అంతే. తెంపుకుంటే నువ్వు మహారాజువే. కాబట్టి కర్మబంధలతా లవిత్రుడు అంటే మీ కర్మబంధం అనే తీగలను, లవిత్రం అంటే కొడవలితో కోసేసిండేవాడు. లవిత్రం అంటే సంస్కృతంలో ఏమమ్మా కొడవలి, మనం మడిగోస్తాంలా అట్లా కొడవలి, లవిత్రము అంటాం దాన్ని. లతలు అంటే తీగలు. ఏం తీగలు అవి? కర్మబంధం అనే తీగలు మనకు అందరికీ చుట్టుకున్నాయి. మనకి ఎడారుల్లో ఒక మొక్క ఉంటుంది, మనం చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానీ 10th క్లాస్లో కానీ వస్తుంది. అది మనకి ఎడారి మొక్కలోని ఒక పాఠం ఉంది మాకు, మేము చదువుకునే రోజుల్లో. అది ఒక మొక్క ఉందంట, అది తీగలన్నీ పూలు పూసి బాగా వికసిస్తుంది, బ్రహ్మాండంగా వికసిస్తుంది. వికసించేసి ఏం చేసింది, అది మాంసాహారం. చూసేకేమో చుట్టేసుకొని నన్ను చుట్టేసి ఆంజనేయులుగా తాగు చుట్టేసి ఉంటాడు ఆంజనేయ స్వామి, అట్లా చుట్టేసి ఉంటాడంట. ఆ చుట్ట వేసిండేవన్నీ పెట్టుకొని ఆ పూలు పూసి వికసించి ఆకర్షిస్తుంది. మనటోళ్ళు పూలు బాగున్నాయి కదా తీసుకుపోదాముండు అని కానీ ఎత్తకపోయినామనుకో ఏమైపోతుంది తెలిసిన వెంటనే దగ్గరికి పోయే వరకు బాగుంటుందంట. ఆ పువ్వుని ఇట్లా మూసిస్తామని లేదా పెరుక్కుందామని ఇట్లా వంజితే లోపల బుసకొడతా వస్తాయంట, అన్నీ లేచి వచ్చి సర్వం చుట్టేస్తాయంట. చుట్టేసిన కనుమూసే నిమిషంలో నీ మాంసం ఏంది లేకుండా ఎముకలు మిగులుతాయి. చూడండి, నెపెంతిస్ ఇట్రిక్లేరియా అని మంచుకొస్తాను. నెపెంతిస్ ఇట్రిక్లేరియా అని మాంసాహార మొక్కలు. కాబట్టి అవి ఏం చేస్తాడు, నిమిషంలోనే కట్టేస్తాడు. అట్లా మోసపూరితమైన సంసారం అనే వలలు తగులుకోకుండా తిరుగుతున్నాడంటే జ్ఞానబలం చేత. గురుబలము, జ్ఞానబలము, ఈశ్వర బలము, అంతఃకరణ బలం. దీన్ని కృప అంటాం, కృపా చతుష్టయం అంటాం. ఒకటేంది దైవకృప, ఈశ్వర కృప అంటాం. రెండోది ఏంది గురుకృప, తరువాత అంతఃకరణ కృప. ఇట్లా కృపా చతుష్టయం 4 కృపలు ఉన్నాయి. కృపా చతుష్టయ బలంతో ఏం చేశాడు, సంసారాన్ని తన దగ్గరికి రానియకుండా తాను సంసారములో ఉంటూ సంసారము పైన జయము కలిగి సర్వాధికారాలు కలిగినటువంటి రాజు, ఆ మాయను జయించుకునేటువంటి ప్రహ్లాదుడు సంసారానికి చిక్కుకోకుండా సురవిరోధి అనుకంపలేక చూడు లవిత్రుండునైన పుత్రుని యందు విరోధించి. ఇట్లాంటి మంచి గుణాలు ఇంతసేపు చెప్పుకున్నాం, 1.5 గంట సేపు చెప్పుకుంటున్నాం మన ప్రహ్లాదుని గురించి. ఇంత సుగుణవంతుడైన ప్రహ్లాదుని గురించి మనమందరం పొగుడుతూ ఉంటే వాని మీద శత్రుత్వం వహించాడంట తండ్రి. వహించి సంపల్పం పెనని బలికిన నారదునకు ధర్మదుండిట్లనియే చంపేసి పంపించాడు అత బంగారు కొడుకును అన్నట్ట. నారదుడు అంటే ధర్మరాజు నోటి మీద వేలేసుకున్నాడు. ఇదేంటబ్బా, మనం ఎప్పుడైనా ఆశ్చర్యం అయితే నోటి మీద వేలేసుకుంటాం. ఈ పిల్లోడు బిడ్డలు ఎవరైనా కానీ నేర్చినా నేర్చుకోకపోయినా వాడు ఎట్లాంటివాడైనా, పోకిరివాడైనా, మోసగాడైనా, దగాగాడైనా, ఎట్లాంటివాడైనా వాడి తప్పులన్నీ క్షమించి బుద్ధి మాటలు చెప్పుకొని చెడ్డ పనులు చేయకుండా బిడ్డలను కాపాడుకుంటారు. కానీ చంపేయిపోని ఎక్కడన్నా పంపిస్తారేమయ్యా, వాడు నా కొద్దు నా కడుపులో పుట్టినలో పో అని అన్నా కూడా మళ్ళీ వాడు ఏడ్చినాడు అనుకో పరిగెత్తుకుంటూ పోతుంది అమ్మ దగ్గరికి. ఇక రారా అంటుంది. అది తల్లి లక్షణం. తండ్రి ఏమంటాడు, వరన్నా కడుపులో చెడబుట్టినావురా, ఏం చేస్తావు, పో పెట్టిపో, ఎట్టోళ్ళు చేయపోని పెళ్ళాంకు దచ్చ చెప్తాడు. తప్పులు చేసినా కూడా కొడుకు. అట్లా లోకంలో ఉంది నీతి. కానీ దీన్ని ధిక్కరించి ఇలాంటి బంగారు లాంటి బిడ్డను, ప్రహ్లాదుని, సుగుణ మణిగణ గరిష్ఠుణ్ణి, కర్మ బంధ లతా లవిత్రుడైనటువంటి సుగుణ రాశిని చంపని పంపించినాడు అంటున్నాడే. ఎందుకు అబ్బా ఇది విచిత్రంగా ఉంది అని అంటే, అంత మంచివాడు కదా వాడు, బాలుడు, ప్రకాశంతో ఉండేవాడు, బుద్ధిమంతుడు, చూసేదానికి చక్కగా ఉన్నాడు, దయార్ధ హృదయుడు, తామర పూల వంటి శ్రీహరి పాదపద్మాలని నమ్ముకున్నటువంటి వాడు, వాడి గురుజనులను నమస్కరించేటువంటి వాడు, గొప్ప తేజస్సుతో యోగముతో ఉన్నటువంటి ఆ ప్రహ్లాదుడు సజ్జనులచే అందరి చేత స్తుతించబడుతూ ఉండేటువంటి బంగారు బిడ్డను, అలాంటి వాణ్ణి సుపుత్రుణ్ణి ఆ కన్న తండ్రి ఆలోచించకుండా చంపించాలని అనుకున్నాడు. ఎంత ఆశ్చర్యం ఇది అన్నాడంట ధర్మరాజు. ఎంత ఆశ్చర్యము, ఎంత బాధ అవుతుంది అని అనుకొని, ఇంకోటి ఈ విధంగా అనుకొని బాధపడుతూ ఉంటే అప్పుడు నాదుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా అప్పటికి ఏమైపోయింది, ఇంకా చెప్పేది ఉంది వినండి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడికి సాగిస్తాం, రేపటికి స్టార్ట్ చేసుకుంది. నారదుడు మళ్ళీ ఇప్పుడు సమాధానం చెప్తాడు ధర్మరాజుకు. ఎందుకు చంపేకి పంపించినాడు అంటే, ఇంక నుంచి ఇంకా ఆయన బడికి పంపించేది, బల్లో పాఠాలు చదివేది, ఆయన భక్తి తీసి పెట్టుకున్నాడు. ఇంక బ్రహ్మాండంగా ఉంటుంది. దాదాపు అయితే ఇది 1 నెల చెప్పచ్చు ఈ కథనే.
ఒక నెల మనం అంతా కాకుండా ముఖ్యమైన తీసుకొని చెప్పేస్తాం. ఓ ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. నారాయణీ నమోస్తుతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారికి, విమలానందగిరి స్వాముల వారికి, విద్యానందగిరి స్వాముల వారికి, పరిపూర్ణానందగిరి స్వాముల వారికి, శ్రీ శ్రీ చిద్గనానంద మూర్షులకు, భూమానంద భారతీ స్వాములకు, శ్రీ నిర్మలానంద భారతీ స్వాములకు, అండి రామకృష్ణానంద స్వాములకు, సుందర చైతన్యానంద స్వాములకు, శ్రీ 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 బడవాన్లపల్లి భక్త మండలికి జై నమః. పార్వతీ పతే హర హర మహాదేవ శంభో.